Yes, friends. What is the purpose of tree? What is tree? Tree. Yes, tree Trees is are a command. is a software or program or command. సో జనరల్ గా కమాండ్ నే మనం సాఫ్ట్వేర్ అని పిలవచ్చు. సో అదే కమాండ్ ని మనం ప్రోగ్రామ్ అని కూడా పిలవచ్చు. దట్ మీన్స్ వాట్? కమాండ్ లో అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంతే. సో కమాండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్, ఏ ప్రోగ్రామ్, an అప్లికేషన్, an యూటిలిటీ, ఇట్లా చాలా రకాల సందర్భాలుగా మనం పిలవచ్చు. బట్ ద పర్పస్ ఆఫ్ ద ట్రీ కమాండ్ ఆర్ ట్రీ ప్రోగ్రామ్ ఆర్ ట్రీ సాఫ్ట్వేర్ ఈజ్ వాట్? టు డిస్ప్లే ద directories in the form of tree structure, to display the files and directories Yes. in the form of Tree tree structure. structure. Tree structure, yes, yes, in the form of tree structure. Yes, the Linux follows tree structure. Okay, the Linux follows tree structure. అంటే మనకి ఇలా సపోజ్ అదే లోన్స్, ఓకే, afterwards deposits, okay, afterwards deposits, payments, ఇట్లా ఇలా ఈ విధంగా. దిస్ ఈస్ కాల్డ్ ట్రీ స్ట్రక్చర్. ఆ తర్వాత విత్డ్రాల్స్, సంథింగ్ కాల్డ్ deposits, payments, withdrawals, transfers, something. Yes, this is nothing but what? Tree structure. So whenever you want to get the tree structure format, we use tree command. Yes, tree రాసి, okay, tree అనే కమాండ్ రాసి, సింపుల్ గా ట్రీ అనే కమాండ్ రాసి ఫోల్డర్ నేమ్ రాస్తే చాలు. ఇక అదేం చేస్తుంది? డైరెక్ట్ గా ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్ లో ఈ విధంగా మనకు డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఎస్, దిస్ ఇస్ వాట్ ట్రీ కమాండ్. ఓకే, బట్ ట్రీ అనేది మన దగ్గర లేకపోయినప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా ఇన్స్టాల్ చేయాలి ట్రీ కమాండ్ ని? sudo yum install, ఓకే, sudo yum install tree, అంతే, సింపుల్. అలాగా అంటే ఏ సాఫ్ట్వేర్ నైనా ఇన్స్టాల్ చేయొచ్చు మనం. ఎలాగా? sudo yum install java. అంటే మనం సర్వరు, ఒక డెవలపర్ కి సర్వర్ ఇవ్వాలన్నప్పుడు, సో ఇతను డెవలపర్, సో రిక్వైర్ సర్వర్, అప్పుడు ఈ డెవలపర్ అనే వ్యక్తి సర్వర్ కావాలంట. బట్ ఈ సర్వర్ లో మనం జావా సాఫ్ట్వేర్ మనమే ఇన్స్టాల్ చేస్తాం. ఎస్ ఎస్, ఈ సర్వర్ లో మనం ఏదైనా టూల్స్ అండ్ టెక్నాలజీస్ మనమే ఇన్స్టాల్ చేస్తాం. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్, దెన్ దే కమ్ టు దిస్ ప్లేస్ అండ్ దే కెన్ రైట్ ద కోడ్, అంతే, సింపుల్ గా. సో దే కనెక్ట్ టు ద సర్వర్ ఫ్రమ్ దేర్ ల్యాప్టాప్, ఆఫీస్ ల్యాప్టాప్. ఆ ల్యాప్టాప్ నుంచి ఇక్కడ ఈ సర్వర్ కి కనెక్ట్ అయ్యి కోడ్ రాస్తాడు. బట్ బిఫోర్ దాట్ we must install a java, we must install some other ides or plugins or something. Yes, whatever it is required, we install everything inside this server, అంతే. సో ఈ సర్వర్ నే మనం ఏమంటాం అంటే డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ పర్పస్ కోసం ఉపయోగిస్తాం. అంటే మా డెవలపర్స్ అందరూ కూడా ఈ సర్వర్ కి లాగిన్ అయ్యి కోడ్ రాసుకుంటారు, అంతే, సింపుల్ గా. ఓకే, గుడ్. సో అలాగా ప్రతి డెవలపర్ అలా కోడ్ రాసుకుంటూనే ఉంటాడు. ఎస్ ఎస్. సో రాసిన తర్వాత నెక్స్ట్ ఏమైంది అనేది నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇప్పుడు రాదు అది. ఓకే, అది నెక్స్ట్ లెవెల్, అది డెవాప్స్. అది డెవాప్స్ అర్థమైంది మీకు? ఇది అర్థం కాదు కొంచెం. ఓకే, సరే, అంతవరకు ఓకే, బాగానే ఉంది. సరే, ఇప్పుడు మనం ఏమేం చేయాలి సింపుల్ గా అంటే, దిస్ ఇస్ వాట్, ఇది మీకు లైనెక్స్ మిషన్. ఇది లెట్స్ సే లైనెక్స్ మిషన్. ఓకే, బాగుంది. ఈ లైనెక్స్ మిషన్ అనేది మీరు ఎక్కడ తయారు చేశారు? దిస్ ఇస్ వాట్ యువర్ AWS. సో మీరు AWS లో ఒక లైనెక్స్ మిషన్ తయారు చేశారు, అంతే, సింపుల్ గా. సో ఈ లైనెక్స్ మిషన్ కి మీకు తెలిసే IP అడ్రస్ ఉంటుంది. ఓకే, ఈ లైనెక్స్ మిషన్ కి మీకు తెలిసి ఇదిగో లాక్ అయితే ఉంటుంది. లాక్ చేసి పెడేస్తారు ఈ లైనెక్స్ మిషన్. దిస్ ఇస్ లాక్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం సింపుల్ గా ఇక్కడ, ఎస్, ఇలాగా, ఇది దిస్ ఇస్ అవర్ ల్యాప్టాప్. ఇది మన ల్యాప్టాప్. మన ల్యాప్టాప్ లో ఏం చేస్తున్నాం? సో పట్టి అనే టూల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాం. పట్టి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. సో పట్టి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఆ పట్టి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి, ఆ పట్టి ఓపెన్ చేసి ఈ సర్వర్ IP అడ్రస్ ఇస్తాం. 1.2.3.4 1.2.3.4 సర్వర్ IP అడ్రస్.
ఆఫ్టర్వర్డ్స్ ఈ లాక్ ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసాను అంతే సింపుల్ గా. సో ఎప్పుడైతే ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టానో ఇలా ఎలా ఎలా అలా ఎలా వెళ్ళిపోతుంది, సింపుల్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత లైనెక్స్ సర్వర్ ఏమడిగిద్ది అంటే హే హూ ఆర్ యూ అని అడిగింది. ఎందుకు లైనెక్స్ మిషన్ లోకి ఎవరిని పడితే వాడిని రానివ్వదు, హూ ఆర్ యూ అనేది. అందుకోసం వాడేం చెప్పాడంటే లైనెక్స్ కంపల్సరీగా నువ్వు ఇక్కడ ఒక యూజర్ అయి ఉండాలి అని చెప్పాడు. అంటే మీరు ఎవరైనా సరే నాకు సంబంధంలే, మీరు నా మిషన్ లోకి లాగిన్ అయ్యేటప్పుడు యూ మస్ట్ బి యూజర్, యూ మస్ట్ బి ఆథరైజ్డ్ యూజర్ అని చెప్పింది. నేను ఇప్పుడేనమ్మా వస్తుంది, కొత్తగా వస్తున్నాను, నన్ను దయచేసి అలౌ చేయని అని చెప్పాడు వీడు. అప్పుడు అదేం చెప్పింది లైనెక్స్, కరెక్టేరా బాబు, నువ్వు ఎవరైనా సరే నాకు సంబంధంలే, సరే నేనే ఒక యూజర్‌ని తయారు చేశాను. యూజర్‌ని తయారు చేశాను. ఆ యూజర్ పేరు EC2-యూజర్. సో, నువ్వు ఆ యూజర్‌గా లాగిన్ అవ్వు అని సలహా చెప్పింది. అప్పుడు నేనేం చేస్తాను, ఇలాగా ఐపీ అడ్రెస్ టైప్ చేసా, పాస్వర్డ్ టైప్ చేసా, సర్వర్‌లోకెళ్ళిన తర్వాత అప్పుడు నేను EC2-యూజర్ అని టైప్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే అప్పుడు లైనక్స్ మిషన్‌లోకి నేను లాగిన్ అవ్వగలను. అప్పటి నుంచి నేను వర్క్ చేస్తా. సో, EC2-యూజర్ అని టైప్ చేయకపోతే ఏమైంది సార్, యూ ఆర్ అనేబుల్ టు లాగ్ ఇంటు దిస్ మిషన్. వై? బికాస్ మీరు ఆథరైజేషన్ ఉండాలి మీకు. ఆథరైజేషన్ అంటే ఒక యూజర్ అయ్యి ఉండాలి. యూజర్ నువ్వు లేవు కాబట్టి లైనక్స్ ఇచ్చిన యూజర్‌ని వాడుకుంటున్నా నేనంతే. లైనక్స్ ఇచ్చిన యూజర్ పేరేంది EC2-యూజర్. ఎందుకు అలాగిచ్చాడు? వాడు అలాగిచ్చాడు అంతే. అలాగ మనం వాడుకోవాలి. అంతే సింపుల్‌గా. సో, అలాగా లైనక్స్ అనేవాడు ఇంకొక యూజర్‌ని గూడా ఇచ్చాడు. ఇంకొక యూజర్‌ని గూడా ఇచ్చారు. వాడి పేరే రూట్ యూజర్. రూట్ యూజర్ అంటే లైనక్స్ అనేది EC2 యూజర్‌ని తయారు చేసింది, రూట్ యూజర్‌ని తయారు చేసింది. EC2 యూజర్‌ని తయారు చేసి మనకిచ్చేసింది. EC2 రూట్ యూజర్‌ని తయారు చేసి మనకిచ్చింది. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఏం చేస్తామంటే EC2 యూజర్ నుంచే లాగిన్ అవుతా ఉంటాం. మరి వాట్ అబౌట్ రూట్ యూజర్? దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? మనం మూడో క్లాస్‌లో చూస్తాం ఈజీగా. రూట్ యూజర్‌కి, EC2 యూజర్‌కి. సరే ఓకే. అంతవరకు బానే ఉంది. సో, ఇప్పుడు నేనేం చెప్పాను, లైనక్స్ అనేది ఒక యూజర్‌ని తయారు చేసింది అంతే. లైనక్స్ అనేది ఈ యూజర్‌నే గాకుండా మరొక యూజర్‌ని కూడా తయారు చేసింది. అతని పేరు రూట్ యూజర్. సో, రూట్ యూజర్‌ని ఇంకో భాషలో మనం ఏమని పిలుస్తామంటే సూపర్ యూజర్ అని పిలుస్తాం. సూపర్ యూజర్ అని పిలుస్తాం. ఓకే. సో, దీన్ని బట్టి మీకేమర్థమైందంటే సింపుల్‌గా చెప్తాను చూడండి. లైనక్స్ అనేది యెస్, ఒక ఇద్దరు యూజర్స్‌ని తయారు చేసుకుంది అదే. యెస్, ఒక యూజర్ నంబర్ 1, యూజర్ నంబర్ 2, ఒక యూజర్ పేరేమంటే రూట్ యూజర్, మరొక యూజర్ పేరేంది యెస్ ఫ్రెండ్స్ EC2 యూజర్ అంతే సింపుల్‌గా. ఇది లైనక్స్ తయారు చేసుకున్న యూజర్ పేర్లు. సో, ఇక్కడ రూట్ యూజరు, EC2 యూజర్. ఓకే. రూట్ యూజర్‌కి, EC2 యూజర్‌కి డిఫరెన్స్ అనేది చెప్తా. ఓకే. నో ప్రాబ్లమ్. సరే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటయ్యా అంటే, మరి EC2 యూజర్ అయినా, రూట్ యూజర్ అయినా ఎవరైనా సరే సర్వర్‌లో లాగిన్ అవ్వాల్సిందే. రూట్ యూజర్ అయినా సరే సర్వర్‌లో లాగిన్ అవ్వాలి. ఓకే. సో, EC2 యూజర్ అయినా సరే సర్వర్‌లో లాగిన్ అవ్వాలి. ఓకే. మరి లాగిన్ అయిన తర్వాత వాళ్ళేం జేస్తారు? దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్‌సైడ్ ఎ సర్వర్. మరి కదా! అంటే డూయింగ్ సంథింగ్ అంటే ఏంది? వాళ్ళు కొన్ని ఫోల్డర్స్ తయారు జేస్తారు. దే క్రియేట్ ఎ ఫోల్డర్స్. దే క్రియేట్ ఎ ఫైల్స్. మరి EC2 యూజర్‌గా వాడు లాగిన్ అయిన తర్వాత ఈ సర్వర్‌లోకి లాగిన్ అయ్యాడనుకుందాం. లాగిన్ అయిన తర్వాత ఏం జేస్తాడు? ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్స్ ఏదైనా సరే తయారు జేస్తూ ఉంటాడు అనుకోండి. మరి ఫైల్స్ తయారు జేయాలి, ఫోల్డర్స్ తయారు చేయాలి. ఎక్కడ? ఈ సర్వర్‌లో. ఓకే. బానే ఉంది. సరే తర్వాత ఇంకో పక్కన మాట గుర్తుపెట్టుకుంటే చూడండి. ఈ రూట్ యూజర్‌గా లాగిన్ అయిన వీడేం చేస్తాడు సింపుల్‌గా లాగిన్ అవుతాడు. లాగిన్ అయ్యి వాడేం చేస్తాడు? ఆడు కూడా అంతే సేమ్ ఫైల్స్ తయారు చేస్తాడు, డైరెక్టరీస్ తయారు చేస్తాడు అంతే. ఇవే కనిపిస్తాయి లైనక్స్‌లో ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఎవ్రీథింగ్ ఈస్ ఆర్గనైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. అది లైనక్స్ సిట్యుయేషన్. ఓకే. బాగుంది. మరి అలాంటి కేస్‌లో ఇప్పుడు EC2 యూజర్‌గా లాగిన్ అయ్యాననుకోండి నేను ఈ సర్వర్‌లోకి. లాగిన్ అయిన తర్వాత కొన్ని ఫైల్స్ తయారు చేశా. అప్పుడు తయారు చేసిన తర్వాత అప్పుడు లైనక్స్ ఆలోచించింది. అరే! EC2 యూజర్ అనేవాడిని తయారు చేసింది నేనే గదా! నేనే. ఓకే. మరి EC2 యూజర్ తయారు చేసి నేను వాడికిచ్చాను యూజర్ నేమ్. వాడు లాగిన్ అయ్యాడు. లాగిన్ అయ్యి సర్వర్‌లో ఏదో ఫైల్స్, డైరెక్టరీస్ తయారు చేస్తున్నాడు. మరి ఇలాంటి ఫైల్స్, డైరెక్టరీస్ మళ్ళీ ఎక్కడ స్టోర్ చేయాలా? వేర్ షుడ్ ఐ స్టోర్ అని ఆలోచించింది. ఎవరు? లైనక్స్ ఆలోచించేసింది. లైన్ మనం యూజర్‌ని మనమే తయారు చేసాం.
యూజర్ లో లాగిన్ అయ్యాడు వాడు ఏదో వర్క్ చేస్తున్నాడు. మరి వాడు ఫైల్స్ డైరెక్టరీస్ తయారు చేశాడు. బట్ వేర్ షుడ్ ఐ స్టోర్ ఆల్ దిస్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అని ఆలోచన చేసింది లైనక్స్. అప్పుడు లైనక్స్ ఏం చెప్పిందంటే సింపుల్ గా ఈసీ టు యూజర్ అనేవాడికి పూర్తి స్థాయిలో వాడు తయారు చేసిన ఫైల్స్ అయినా డైరెక్టరీస్ అయినా ఇదిగో ఈ ఫైల్‌లో స్టోర్ అవుతాయి అని చెప్పిందన్నమాట. సారీ, ఒక ఫోల్డర్‌లో స్టోర్ అవుతాయని చెప్పింది. అలాగ ఒక ఫోల్డర్ తయారు చేసింది. సెపరేట్ ఫోల్డర్. లైనక్స్ హాస్ క్రియేటెడ్ ఎ సెపరేట్ ఫోల్డర్ ఫర్ ఈసీ టు యూజర్. మరి రూట్ యూజర్ ఏంటి? వాడికి గూడా అంతే. వాడు రూట్ యూజర్ అనేవాడు లాగిన్ అవుతాడు. ఏదో ఫైల్స్, డైరెక్టరీస్ తయారు చేస్తాడు. కానీ వాడికి గూడా ఒక ఫోల్డర్ తయారు చేసింది. సో, సెపరేట్ ఫోల్డర్. సెపరేట్. సో, సెపరేట్ ఫోల్డర్. అంతే సింపుల్‌గా. సో, ఇప్పుడు జనరల్‌గా ఈ రూట్ యూజర్ లాగిన్ అయినా వాడికి ఒక ఫోల్డర్ ఉంది. ఈసీ2 యూజర్ లాగిన్ అయినా వాడికి ఒక ఫోల్డర్ ఉంది. దేనికయ్యా ఈ ఫోల్డర్‌లు ఇచ్చాడు అంటే ఈసీ2 యూజర్‌గా లాగిన్ అయిన నువ్వు ఏదన్నా ఫైల్స్, డైరెక్టరీస్ తయారు చేస్తే ఆల్ దీస్ థింగ్స్ విల్ బి స్టోరింగ్ ఇన్‌సైడ్ దిస్ ఫోల్డర్. ఓకే. సరే, ఇప్పుడు చెప్తాను ఆగండి. ఇప్పుడు స్టోరీ మీకు అర్థమైద్ది. యెస్. సో, లైనక్స్ ప్లాన్ ఏందంటే ఇక్కడ లైనక్స్ ప్లాన్ ఏందంటే యూజర్స్‌ని తయారు చేసింది. సో, క్రియేటెడ్ యూజర్స్. యెస్. ఆ యూజర్ పేరేంది? మనకి సింపుల్‌గా రూట్ యూజర్. ఓకే. ఆ యూజర్ పేరేంది? ఈసీ2 యూజర్. యూజర్స్‌ని తయారు చేసింది లైనక్స్. సో, ఈ యూజర్స్‌ని తయారు చేసిన తర్వాత ఈ రూట్ యూజరు, ఈ ఈసీ2 యూజర్‌కి ఒక్కొక్క ఫోల్డర్ ఇచ్చింది. వీడికి ఒక ఫోల్డర్ ఇచ్చింది. ఓకే. వీడికి మరొక ఫోల్డర్ ఇచ్చింది. ఓకే. ఎందుకయ్యా ఈ ఫోల్డర్‌లు ఇచ్చింది? యూజర్‌ని తయారు చేసింది ఎవడు? లైనక్సే. ఈసీ2 యూజర్ లైనక్సే. బట్ ఫోల్డరు లైనక్సే. ఇక్కడ ఫోల్డర్ లైనక్సే. అన్నీ ఆళ్ళే తయారు చేసి ఇచ్చారు. సో, తయారు చేసి రెడీగా ఉన్నాయి అట్లా. ఓకే. సో, రెడీగా ఉన్నాయి. ఓకే. ఫైన్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? యాస్ ఎ ఈసీ2 యూజర్‌గా ఇక్కడ సర్వర్‌లోకి లాగిన్ అయ్యాం. ఈసీ2 యూజర్ అని సర్వర్‌లోకి లాగిన్ అయ్యాం. ఓకే. ఇప్పుడు ఈసీ2 యూజర్‌గా సర్వర్‌లో లాగిన్ అయిన తర్వాత నేను ఎంకేడీఆర్ సంథింగ్ కాల్డ్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ సంథింగ్. ఆ ఎంకేడీఆర్ ప్రాజెక్ట్ 1 అయిపోయిన తర్వాత మళ్ళీ నేనేం చేశాను? ఆ ప్రాజెక్ట్ 1లో డిఫరెంట్ ఫైల్స్‌ని స్టోర్ చేశాను. బాగుంది. బట్ ఇదేదైతే మీరిక్కడ ఇచ్చారో that things will be updated inside this folder. సేమ్ థింగ్ విల్ బి అప్డేటెడ్ ఇన్‌సైడ్ దిస్ ఫోల్డర్. ఎందుకు? నువ్వు ఈసీ2 యూజర్‌గా లాగిన్ అయ్యావు కాబట్టి ఈసీ2 యూజర్‌గా యూజర్‌ని తయారు చేయడమే కాకుండా యూజర్‌కి ఒక ఫోల్డర్ కూడా ఇచ్చిపెట్టింది. ఎవరు? లైనక్స్. సో, ఆ ఫోల్డర్ ఉన్నందువల్ల మీరేంది ఎప్పుడైనా సరే వెనెవర్ యూ లాగ్ ఇంటు దిస్ ఈసీ2 యూజర్ ఇన్‌సైడ్ యువర్ మిషన్, యెస్, డెఫినైట్లీ ఆటోమేటికల్లీ all the stuff, whatever the stuff you are creating inside this server, the same thing will be updated inside this folder. అది ఫోల్డర్. అది ఈసీ2 యూజర్ యొక్క ఫోల్డర్. ఇది రూట్ యూజర్ యొక్క ఫోల్డర్. అట్లా. అదేం సార్ ఫోల్డర్ అంటే డిఫరెంట్‌గా ఇబ్బంది కాదా? మరి ఈ ఫోల్డర్ పేరేంటి? ఈ ఫోల్డర్ పేరేంటి? పేర్లు చెప్పండి మాకు. యెస్. ఆ పేర్లు ఏం పెట్టారంటే వాడు రూట్ యూజర్‌కి ఫోల్డర్ ఇచ్చానని చెప్పాను కదా! ఆ రూట్ యూజర్ ఫోల్డరు రూటే. అరె! అంతేనా? ఆ యూజర్ నేమే ఫోల్డర్ నేమ్ పెట్టేసిందది. అక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు చాలామంది. అందుకోసం చెప్తా. సో, మళ్ళీ ఈసీ2 యూజర్ ఉన్నాడు. వాడికి ఒక ఫోల్డర్ ఇచ్చిందని చెప్పానే. ఆ ఫోల్డర్ నేమే ఈసీ2 యూజర్ అని పెట్టేసింది. యెస్. అందరూ ఏమనుకుంటారు? ఈసీ2 యూజర్ అంటే యూజర్ నేమ్ అనుకుంటారు. కానీ ఇక్కడేంది ఇది? ఇక్కడ ఫోల్డర్. ఇక్కడేంది రూట్ అనేది ఫోల్డర్. ఫోల్డర్. సో, లైనక్స్‌లో ఈ విధంగా ఉందన్నమాట. అర్థమైందా? ఈసీ2 యూజర్ అనేవాడికి ఒక ఫోల్డర్ ఇచ్చింది. ఆ ఫోల్డర్ నేమే ఈసీ2 యూజర్. అరే! యూజర్ నేమ్, ఫోల్డర్ నేమ్ ఒకటేనా? ఒకటే. సింపుల్. ఒకటే. ఓకే. సింపుల్ అలా. ఓకే. ఫైన్. బాగుంది. సరే, బానే ఉంది ఇది. ఇప్పుడు సింపుల్‌గా చూడండి. ఈసీ2 యూజరు, రూట్ యూజర్. బాగుంది. సరే. ఇలాగ చేసిన లైనక్స్ ఏం చేసిందంటే మళ్ళీ వాటికి చాలా ప్రొటెక్షన్ ఇచ్చింది. ఊరికనే ఫోల్డర్ తయారు చేస్తే కాదు గదా! అని జెప్పేసి వాటికినేం జేసిందంటే చూడండి. చాలా వెరీ ఇంపార్టెంట్. లైనక్స్ అనేది ఒక యూజర్‌ని తయారు చేసింది ఇక్కడ. ఈ సైడ్ ఇంకొక యూజర్‌ని 2. ఓకే. ఇద్దరు యూజర్‌ని తయారు చేసింది. నౌ సో, ఈసీ2 యూజర్‌ని తయారు చేసింది ఇక్కడ. ఈసీ2 యూజర్‌ని తయారు చేసిన తర్వాత
మళ్ళీ ఒక ఫోల్డర్ తయారు చేసింది. ఆ ఫోల్డర్ పేరే EC2 యూజర్ అంతే. దిస్ ఇస్ ఎ డైరెక్టరీ. ఫోల్డర్ అంటే ఏంది? డైరెక్టరీ. ఈ విషయం. సో, అలాగే లైనక్స్ రూట్ యూజర్‌ని తయారు చేసింది. రూట్ యూజర్‌ని ఆ! అక్కడ దాని ఫోల్డర్ పేరేంది? ఫోల్డర్ నేమ్ రూట్. ఫోల్డర్ నేమ్ రూట్. అది అక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ EC2 యూజరు, ఇక్కడ రూట్ యూజర్. ఇక్కడ రూటు, ఇక్కడ రూట్. EC2. సో, వీటికి డిఫరెన్స్ ఏందంటే, ఇక్కడ కనపడే EC2 యూజర్ అనేది యూజర్ నేమ్. ఇక్కడ కనపడే EC2 యూజర్ అనేది ఫోల్డర్ నేమ్. మాకెలా తెలిసిద్ది? అట్లాగా ఫోల్డర్ నేమ్‌లు, యూజర్ నేమ్‌లు చెప్తాను. ఇక్కడ రూట్ కనిపిస్తున్నాడు. ఇదేమో యూజర్ నేమ్. ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఇదేమో ఫోల్డర్ నేమ్. చాలా సింపుల్‌గా డిఫరెన్స్ కనుక్కోవచ్చు. నేను చెప్తాను. ఫోల్డర్ నేమ్ ఇట్లా అన్నమాట. సో, ఇలాగా. ఇప్పుడు నేను EC2 యూజర్‌గా లాగిన్ అయ్యాననుకోండి సపోజ్. సర్వర్‌లోకి EC2 యూజర్‌గా లాగిన్ అయ్యా. ఓకే. లాగిన్ అయిన తర్వాత నేను ఒక 100 ఫైల్స్ తయారు చేశా. ఎప్పుడైతే EC2 యూజర్‌గా ఉన్న నేను ఒక 100 ఫైల్స్ తయారు చేశా. ఈ 100 ఫైల్స్ మొత్తం గూడా ఇదిగో ఈ ఫోల్డర్‌లో స్టోర్ అవుతాయి అంతే. సేమ్ థింగ్. ఓకే. అట్లా. సపోజ్ నేను రూట్ యూజర్‌గా లాగిన్ అయ్యా అనుకో. సపోజ్ రూట్ యూజర్‌గా లాగిన్ అయ్యా. ఇది నా రూట్ యూజర్. నేను ఒక 100 డైరెక్టరీస్ తయారు చేశాననుకో. ఈ 100 డైరెక్టరీస్ అన్నీ గూడా ఎక్కడికి స్టోర్ అవుతాయంటే రూట్. ఆ రూట్ అనేదేంది? ఫోల్డర్ నేమ్. ఇక్కడ EC2 ఏంది? ఫోల్డర్ నేమ్. ఆ ఫోల్డర్‌లో స్టోర్ అవుతా ఉంటాయి. అంటే యూజర్ నేము అదే, ఫోల్డర్ నేము అదే. అట్లా అన్నమాట. సింపుల్‌గా. మనం EC2 యూజర్, రూట్ యూజర్ అవన్నీ చూడొచ్చా? యెస్. ఎక్సలెంట్‌గా చూడొచ్చు మీరు. నో ప్రాబ్లమ్. నాట్ ఎట్ ఆల్. సరే. మనం AWS‌కెళ్దాం. AWS‌కెళ్దాం. ఓకే. సో, ఒక EC2 యూజర్ ఎలా ఉంటాడు? రూట్ యూజర్ ఎలా ఉంటాడు? ఇవన్నీ నేను చూపిస్తాను. EC2 యూజర్ ఫోల్డర్ ఎక్కడుంటది? రూట్ యూజర్ ఫోల్డర్ ఎక్కడుంటది చూపిస్తా. చాలా చక్కగా నేర్చుకోండి. లైనక్స్ అనేది ఎవర్ గ్రీన్ కోర్సు. సో, ఈ ప్రపంచం మొత్తం సర్వర్‌లే. ఆ సర్వర్‌లన్నీ గూడా లైనక్స్ సర్వర్‌లే. ఇంకంతే. అంత మంచి డిమాండ్ లైనక్స్ అంటే. ఈ ప్రపంచంలో మొత్తం సర్వర్‌లే ఉన్నాయి. ఆ ప్రపంచంలో ఉన్న సర్వర్‌లన్నీ లైనక్స్ సర్వర్‌లే. అంతే కంప్లీట్‌గా లైనక్స్ సర్వర్‌లు. ఓకే. సో, ఇక రాబోయే రోజుల్లో గూడా మొత్తం లైనక్సే యూజ్ చేస్తారు. ఓకే. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. సో, ఇక్కడ సర్వర్ 1 అని ఇద్దాం. సర్వర్ 1 ఓకే. సర్వర్ 1 అని ఇచ్చా. కొంచెం ఎళ్ళిన తర్వాత నేను చెప్పాం ఇక్కడ కీ పేర్ అనే దగ్గర. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి కీ పేర్ అనే దగ్గర. అంటే ఆల్రెడీ మన దగ్గరున్న ఎగ్జిస్టింగ్ కీని ఉపయోగించుకుంటావా? లేకపోతే కొత్తగా తయారు చేస్తావా? అది విషయం అక్కడ. ఇది సర్వర్. ఆల్రెడీ ఈ సర్వర్‌ని నేను తయారు చేసేటప్పుడు 2 ఆప్షన్స్ కనపడతాయి. ఆప్షన్ నంబర్ 1, ఆప్షన్ నంబర్ 2. ఈ ఆప్షన్ ఏం చేస్తదంటే బాబు సెలెక్ట్ ద సెలెక్ట్ ద కీ పేర్ అని అడిగిద్ది. ఇక్కడైతే సెలెక్ట్ అంది ఇక్కడ. ఇక్కడైతే క్రియేట్ కీ పేర్ అనిద్ది. క్రియేట్ కీ పేర్. సో, సెలెక్ట్ కీ పేర్‌కి, క్రియేట్ కీ పేర్‌కి తేడా ఏందయ్యా అంటే చెప్తా. రియాలిటీలో మనకి కొన్ని సందర్భాల్లో సర్వర్‌లు మనం తయారు చేసినప్పుడు కీ పేరు కూడా మనం తయారు చేస్తాం. లెట్స్ సే థిస్ ఈస్ వన్ సర్వర్. సర్వర్‌ని తయారు చేసేటప్పుడు మనం కీ పేరుని కూడా మనమే తయారు చేస్తాం. సార్ కీ పేర్ అంటే ఏంది సార్ అసలు మాకు తెలియలేదంటే కీ పేర్ అంటే లాక్ లాక్.
లాక్ అనుకోని ఈ భాషలో. ఈ లాక్ అనేది తయారు చేస్తా. ఈ లాక్ తయారు చేసిన తర్వాత దానికి ఒక పాస్వర్డ్ కూడా నేనే తయారు చేస్తా. అదనమాట. లాకు, పాస్వర్డ్. సో, ఈ లాక్, ఈ పాస్వర్డ్ ఈ 2 కలిపిస్తే కీ పేర్ అంటాం మనం. సింపుల్‌గా చెప్పాలంటే అది మీనింగ్. అయితే ఫస్ట్ అయితే లాక్ తయారు చేస్తాను. రెండోసారి అయితే పాస్వర్డ్ తయారు చేస్తా. ఫస్ట్ టైమ్ లాక్ తయారు చేయాలి. రెండోసారి పాస్వర్డ్ తయారు చేయాలి. పాస్వర్డ్ ఎలా తయారు చేయాలి? యెస్, బై యూజింగ్ థిస్ లాక్. బై యూజింగ్ థిస్ లాక్ వి కెన్ క్రియేట్ ఎ పాస్వర్డ్ అంతే. సరే, సరే. అక్కడ ఎలా చేస్తాం ఏందనేది నేను రియల్ టైమ్ ఇక్కడ చూపిస్తాను. నోట్ ఇష్యూ. ఓకే. ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు ఈ సర్వర్ అనేది లెట్స్ సే 29/7/2024 సర్వర్. ఓకే. ఇక కీ పేరు తయారు చేసాం. ఆ కీ పేరు అంటే ఏంది? లాక్, పాస్వర్డ్ ఉంది. సో, లాక్ అంటే ఈ సర్వర్‌కి లాక్ పడిద్ది ఇది. ఇది లాక్. పాస్వర్డ్ అంటే కీ. కీ అంటే ఏంది? దీన్ని ఓపెన్ చేయడానికి కీ అది. అంటే మనం ఏదైతే సర్వర్‌కి లాక్ అటాచ్ చేసామో, ఇప్పుడు ఇది సర్వర్ అనుకుంటే, ఈ సర్వర్‌కి ఈ లాక్ అటాచ్ చేసాము. ఆ లాక్ పేరు ఏందంటే సర్వర్ లాక్ అని ఇచ్చాం. సర్వర్ లాక్. ఇది ఒక ఫైల్ మాత్రమే అంతే. సర్వర్ లాక్ అనేది ఒక ఫైల్ మాత్రమే. ఇక్కడ అటాచ్ అయిన ఈ సర్వర్‌కి అటాచ్ అయిన లాక్ ఫైల్ మాదిరి అంతే. ఓకే. ఫైల్ మాదిరి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఈ సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలంటే మళ్ళీ దానికి ఏం చేయాలా? పాస్వర్డ్ తయారు చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ దేని నుంచి తయారు చేసుకోవాలా? ఇదిగో ఈ లాక్ నుంచే పాస్వర్డ్ తయారు చేసుకోవాలి. పాస్వర్డ్ తయారైంది. పాస్వర్డ్ అంటే ఏంది? అది ఒక ఫైలే సింపుల్‌గా. ఇది ఒక ఫైలే. యెస్. ఇది ఒక ఫైలే. యెస్. ఇప్పుడు ఈ ఫైల్ వచ్చింది. పాస్వర్డ్ ఫైల్ అనుకోండి. ఇప్పుడు, ఇప్పుడు పాస్వర్డ్ అనేది ఒక ఫైల్ ఉంది. ఈ లాక్ అనేది ఒక ఫైల్ ఉంది. 2 ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే పాస్వర్డ్ అనే ఫైల్ ఎలా వచ్చిందంటే ఇక్కడి నుంచి నేను జనరేట్ చేశా. ఎక్కడ? లాక్ దగ్గర నుంచి నేను తయారు చేశా. ఇది లాక్ అయితే కీ నేను తయారు చేసుకున్నా. లాకు, కీ అంతే. సింపుల్. ఈ లాకు ఓపెన్ కావాలంటే ఈ కీ ఉపయోగించాలి. యెస్, వి మస్ట్ యూజ్ దిస్ కీ. సరే బానే ఉంది. ఇలాగ చేస్తున్నా. చేసి నాకు పాస్వర్డ్ వచ్చింది. నేనేం చేశాను? నా ల్యాప్‌టాప్ ఇది. నా ల్యాప్‌టాప్ ఇదైతే నేను పట్టి ఓపెన్ చేసి, ఈ పాస్వర్డ్ ఇక్కడ ఎసేసి బ్రౌజ్ చేసేసుకొని, ఆ తర్వాత లాక్ కూడా ఇచ్చేసుకొని, అంతా ఇచ్చేసుకొని, ఐపీ అడ్రెస్ కూడా ఇచ్చేస్తే ఇలా ఎళ్ళిన తర్వాత ఇట్లా ఎళ్తదది. ఓకే. లేదు ఈ సైడ్ ఇలా ఎళ్ళిన తర్వాత ఈడకెళ్తది. ఈడకెళ్ళేసి యెస్, పాస్వర్డ్ ఇచ్చాను గదా! దీన్ని బ్రేక్ చేసుకొని లోపలికెళ్తది. లోపల నువ్వు ఇవ్వాల్సింది EC2 హైఫన్ యూజర్. ఇది యాక్చువల్‌గా. ఇది ఒక స్టోరీ. అంటే ఒక కొత్త క్రియేట్ ఏ కీ పేర్ అని తయారు చేసి, దానిని మళ్ళీ కీగా కన్వర్ట్ చేసి, ఆ కీని ఉపయోగించి మనం ఈ సర్వర్‌ని ఓపెన్ చేస్తున్నాం. కానీ ఇక్కడ రెండో కేస్‌లో అట్లా అవసరంలా. రెండో కేస్‌లో అట్లా అవసరంలా. అంటే ఏంది? ప్రతిసారి కీ తయారు చేయాల్సిన అవసరంలా. రెండో కేస్‌లో ప్రతిసారి కీ తయారు చేయాల్సిన అవసరంలా. ఇప్పుడు ఆల్రెడీ లాక్ అనేది ఒకటి, కీ అనేది మరొకటి. కీ. లాకు, కీ. ఈ రెండిటిని కలిపిస్తే కీ పేర్ అంటాడు వాడు. ఏడబ్ల్యూఎస్ వాడు. లాకు, కీ. పేరు కాబట్టి. ఇదేమో లాక్ అంటే ఇది ఇలా ఉంటదమ్మా. అంతే సింపుల్‌గా. ఇదేమో కీ. కీ అంటే ఇలా ఉంటదనుకోండి. సరే. ఇప్పుడు మన దగ్గర లాక్ ఉంది. మన దగ్గర కీ ఉంది. 2 ఉన్నాయి. మనం సర్వర్‌లోకి లాగిన్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. అయితే లాగిన్ అనేది అయ్యాను అంతా అయిపోయింది. నిన్న 27 తారీఖు లేకపోతే 29 తారీఖు ఉంది. ఆ! నాకు సడెన్‌గా అర్జెంట్‌గా మరో సర్వర్ కావాల్సొచ్చింది. మరొకటి కావాల్సొచ్చింది సర్వర్. ఆ సర్వర్ నేను తయారు చేయాలి అర్జెంట్‌గా. అప్పుడు మళ్ళీ సర్వర్ తయారు చేసేటప్పుడు అప్పుడు మళ్ళీ అడిగిద్ది. క్రియేట్ ఏ కీ పెయిర్ ఆర్ సెలెక్ట్ ఏ ఎగ్జిస్టింగ్ కీ పెయిర్ అని అడిగిద్ది. ఈ స్టోరీ. సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పెయిర్, క్రియేట్ ఏ కీ పెయిర్. ఇప్పుడు ఒక కీ పెయిర్ నువ్వు తయారు చేసుకుంటావా? లేకపోతే ఉన్నదాన్ని ఉపయోగించుకుంటావా అని అడిగిద్ది. ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం వల్ల లాభం ఏంది? డైరెక్ట్‌గా నువ్వు తయారు చేయాల్సిన అవసరంలా. అంటే ఇక్కడ ఏదైతే సర్వర్ ఉందో ఓల్డ్‌గా, ఆ సర్వర్‌కి ఏదైతే ఫ్రెండ్స్ డైరెక్ట్‌గా లాక్ ఉందో, ఆ! ఆ పాస్వర్డ్ ఉందో దాన్ని బట్టి కూడా మనం ఈ సర్వర్‌ని ఓపెన్ చేయొచ్చు అంటున్నా. ఈ సర్వర్‌ని రెండో సర్వర్‌ని కూడా ఓపెన్ చేయొచ్చు. అక్కడున్న ఆ సర్వర్‌కి ఉన్న ఈ లాక్ అనేదే తీసుకొని, ఆ సర్వర్‌కున్న లాక్ తీసుకొని అర్థమైందా? ఆ సర్వర్‌కున్న పాస్వర్డ్ తీసుకొని, దీనికి సెటప్ చేసేసి ఇక్కడే మనం లాగిన్ అవ్వచ్చు ఈ సర్వర్‌లో. అది ఎలా సాధ్యం అది అయితదా? అయితది. ఈజీగా అయిద్ది.
అందుకోసం నేను ప్రతిసారి సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ లాక్ అంటున్నాను అన్నమాట. అది ఎలాగొచ్చిద్ది? ఇది ఇది సర్వర్ పాస్వర్డ్. నా గతంలో సర్వర్ పాస్వర్డ్ ఇది. గతంలో సర్వర్ లాక్ ఉంటుంది. లాక్ అంటే ఇది. ఇది లాక్. సో, ఈ లాక్ అనే దాని సహాయంతో ఈ పాస్వర్డ్ నేను తయారు చేశా. అంతే సింపుల్‌గా. ఈ లాక్ సహాయంతో ఈ పాస్వర్డ్ నేను తయారు చేశా. అనుకోండి మీ భాషలో మీరు. దిస్ ఈస్ వాట్ లాక్. దిస్ ఈస్ వాట్ పాస్వర్డ్. ఓకే. గుడ్. సో, ఇదేమో లాక్, ఇదేమో పాస్వర్డ్. బాగుంది. సరే. ఇప్పుడు ఈ లాక్ అనేది ఇదిగో ఇక్కడ ఈ సర్వర్‌కి అటాచ్ చేశా అనుకో. అది లాక్ అనేది సర్వర్‌కి అటాచ్ చేశా. దిస్ ఈస్ సర్వర్. సో, ఈ లాక్ అనేది ఓపెన్ చేయాలంటే దీనికి ఒక కీ కావాలి కదా! యెస్. ఆ కీ ఇదే. ఆ కీనే పాస్వర్డ్ అంటున్నా నేను. అర్థమైందా? అంటే ఈ లాక్ అనేది ఈ లాక్ అనేది మనం ఉపయోగించి ఈ పాస్వర్డ్ నేను తయారు చేశా. కాబట్టి ఈ లాక్ అనేది ఏ సర్వర్‌కి పెట్టినా ఇదే పాస్వర్డ్ పనికొస్తది. అది నేను చెప్తుంది. అర్థమైందా? ఈ సర్వర్ ఉంది. సర్వర్‌కి లాక్ పెట్టేసా. ఇదిగో ఇది లాకే. ఇది ఇక్కడ పెట్టేసా. ఓకే. ఇక్కడ పెట్టిన తర్వాత ఈ లాక్ ఇక్కడ ఏసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? దీనికి సంబంధించిన పాస్వర్డ్ ఓపెన్ చేయాలా? ఇది పాస్వర్డ్. ఇది ఇక్కడ క్లిక్ చేస్తే పాస్వర్డ్ ఓపెన్ అయ్యి లోపలికెళ్తాం సింపుల్‌గా. ఇది. ఇప్పుడు ఈ స్టోరీలో ఒకటో సర్వర్ అయితే అయిపోయింది. మళ్ళీ రెండో సర్వర్‌కొచ్చా. రెండో సర్వర్. మళ్ళీ సెకండ్ డే. మళ్ళొచ్చినప్పుడు మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ నాకు లాక్ కావాలా? సో, ఇప్పుడు నువ్వు లాక్ ఇప్పుడు తయారు చేయొద్దు. మరేం చేయమంటావు? ఇక్కడున్న ఈ లాక్ ఉందే, దాన్ని ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. ఆ సౌకర్యం ఉంది. ఇక్కడున్న ఈ లాక్‌ని దానికి అటాచ్ చేయొచ్చు. ఈ సర్వర్‌కి నువ్వు తయారు చేయబోయే సర్వర్‌కి. దాని ఆప్షనే ఏందంటే సెలెక్టింగ్ ఎన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ అనే ఆప్షన్ అది. దాని అర్థం. సెలెక్ట్ ఎన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ అంటే అర్థం అది. అర్థమైందా? అంటే ఆ ఆప్షన్ ఎప్పుడైతే నువ్వు నొక్కావో బాబు నీ దగ్గర ఎగ్జిస్టింగ్ కీ పేరు ఏదైనా ఉంటే నొక్కమ్మా అంటది. అప్పుడు నేనేం చేస్తాను? ఈ లాక్ ఉందే దాన్ని క్లిక్ చేస్తా. దాన్ని బ్రౌజ్ చేసుకొని ఆ లాక్‌ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే రెండో స్టెప్పు అర్థమైందా? ఏదైతే లాక్ ఉందో ఇక్కడ ఇది చేసేసానో వెంటనే రెండో స్టెప్ లాగిన్ అవ్వచ్చు ఈజీగా. ఎలాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పాస్వర్డ్ ఓన్లీ. ఈ పాస్వర్డ్‌తోనే. అదనమాట. సో, దీనివల్ల మనకు ఉపయోగం ఏంది? ప్రతిసారి మనం పాస్వర్డ్ అనేది క్రియేషన్ చేయకుండా సింగిల్ టైమ్‌లో అయిపోద్ది. ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వటం వల్ల. యెస్ ఫ్రెండ్స్ అర్థమైందా ఏమన్నా? కొంచెమైనా? ఏదైనా డిఫికల్టీ ఉందా? యెస్ ఫ్రెండ్స్. డిఫికల్టీ ఏదైనా ఉందా? లేదు సార్. లేదుగా? ఓకే. ఇది ఇప్పుడు ఈ సెలెక్ట్ యాన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఉందే, అదే ఇది. సెలెక్ట్ యాన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ అనేది ఎక్కడుందయ్యా అంటే యెస్ ఇదిగో. ఇక్కడికెళ్ళి ఇది ఇక్కడ ఇది. ఇది సెలెక్ట్ యాన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ అంటే. ఇది. లేదు క్రియేట్ ఎ న్యూ కీ పేర్ అంటే ఇది. ఇప్పుడు మనం చేసిందంతా సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ కీ పేర్‌లోనే వచ్చేస్తుంది. న్యూ కీ పేర్ అవసరంలా. మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో, కాబట్టి కీ పేర్ అనేది ఇదిగో నాకు గతంలో ఉన్న కీ పేరు జూలై లాక్. జూలై లాక్. దాని పేరది. నేను పెట్టా. సో, కాబట్టి ఫస్ట్ ఆప్షన్‌కెళ్దాం. కొత్తది మనం అప్‌లోడ్ చేయాలి. ఇదేంటిది? కొత్తగా తయారు చేయాలంటే సింపుల్ మ్యాటర్. తయారు చేయటానికి ఇదేమో ఎగి ఎగ్జిస్టింగ్ కీ పేర్‌ని ఉపయోగించుకోవడానికి అంతే సింపుల్‌గా. ఇలా జరిగిద్దనమాట. సో, జరిగిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో ఇక ఏం ఆలోచించకుండా డైరెక్ట్‌గా సమ్మరీకి ఇచ్చేసి ఒకటని ఇచ్చేసేయి. అంతే సింపుల్‌గా. ఓకే. ఈసీ యూజర్ రెడీ అయిపోయింది.
ఓకే. సర్వర్ 1 వచ్చింది. ఆ సర్వర్ 1కి నేను లాగిన్ అవుతా. ఓకే. సో పట్టీలోకెళ్ళి సో ఇక్కడ ప్రొఫైల్ సెట్టింగ్స్ షేర్ చేసాం. SSD authentications, authentication credentials. అంతే సింపుల్‌గా ఓపెన్, యాక్సెప్ట్. సో అదనమాట. EC2 ఐఫన్ యూజర్ అది. ఏదైనా గాని నువ్వు EC2 యూజర్ గానే లాగిన్ అవుతావు. సో లాగిన్ అయ్యాను నేను. అది విషయం. అది విషయం. మరి EC2 యూజర్ అనేవాడికి ఫోల్డర్ ఉంటదని మీరు చెప్పారు గదా! ఆ ఫోల్డర్ మాకు చూపించండి. EC2 యూజర్‌కి ఒక ఫోల్డర్ ఉంటదని చెప్పారు. ఆ ఫోల్డర్ నేమ్, EC2 యూజర్ నేమ్ ఒకటే ఉంటదని చెప్పారు. ఆ ఫోల్డర్ మనకు చూపించండి. ఆ ఫోల్డర్ మీరు చూడాలంటే యెస్ ఫ్రెండ్స్ క్యాస్ట్ అప్డేటింగ్ క్యాట్ EC2 ఫాస్ట్ అప్డేటింగ్ ఇది. అది మీరు కొడితే ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది. EC2 యూజర్. అది విషయం. సో ఇక్కడ మనం చూస్తాం. ఇందాక మీరు చెప్పారు గదా! సరే రూట్‌ది గూడా చూద్దాం ఒకసారి. రూట్ గూడా. రూట్ ఎక్కడుంటదంటే ఫస్ట్‌లో ఉంటది. ఇగో ఫస్ట్‌లోనే. ఇగో రూట్. చూసారా? రూట్ కూడా వచ్చేసింది. సరే. ఓకే. బాగుంది. ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేయాలా నేర్చుకోవాలంటే ఇది. హ్మ్. ఇది మోడలు. ఇప్పుడు ఎలాగ ఎక్స్‌ప్లెయిన్ చేయాలో చెప్తా నేను. చూడండి. మనం ఇక్కడ కనపడేవాడు EC2 యూజర్. ఇది యూజర్ నేమ్ యాక్చువల్‌గా. సో ఇక్కడ కనిపించే వ్యక్తి ఇదిగో చూసారా? హోమ్ కనపడింది. EC2 యూజర్ కనపడింది. యెస్. అంటే ఇదేందిది ఫోల్డర్ అని అర్థం. ఫోల్డర్ అని అర్థం. సో ఇక్కడ ఈ ఫోల్డర్ అనేది EC2 యూజర్ అనేది ఫోల్డర్ నేమ్ యాక్చువల్‌గా. ఆ ఫోల్డర్ ఎక్కడుందంటే హోమ్ అనే డైరెక్టరీలో ఉంది. ఇట్లా ఆ హోమ్ ఎక్కడుంది? హోమ్ అనే డైరెక్టరీలో ఉందన్నమాట. అట్లా ఆ విధంగా మనం చేయొచ్చు. సరే బానే ఉంది. ఓకే సార్. అదంతా గాదు. ఇప్పుడు యాక్చువల్‌గా మాకు మాకు ఈ EC2 యూజరు ఇక్కడేమో రూట్ యూజరు. రూట్ యూజరు. వాడి పేరు రూట్ ఫోల్డర్ అని చెప్పారు. మరి డేటా స్టోర్ అయ్యేది చూపించండి. యెస్. హౌ దే ఆర్ స్టోరింగ్ ద డేటా ఇన్‌సైడ్ ఈ ఫోల్డర్‌లో ఎక్కడ స్టోర్ అవుతుందో మాకు చూపించండి. అంటే అప్పుడు మీరేం జేయాలా? ఇక్కడికెళ్ళిన తర్వాత క్లియర్, క్లియర్, యెస్. క్లియర్. తర్వాత ఇప్పుడు నేనేం జెప్పాను? ఈడు EC2 యూజర్. మరి EC2 యూజర్‌గా నేను టచ్ అని రాసాననుకో ఫైల్ 1 తయారయ్యిద్ది. టచ్ అని రాసాననుకో ఫైల్ 2 తయారయ్యిద్ది. టచ్ అని రాసామనుకో ఫైల్ 3 అలా ఫైల్స్, డైరెక్టరీస్ అన్నీ తయారు జేసుకుంటున్నాం. ఎక్కడ మనం యాస్ ఎ EC2 యూజర్‌గా.
సో ఈ స్టఫ్ అంతా ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 ఇవన్నీ తర్వాత ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 1. సో ఎంకేడిఐఆర్ ఏబిసి బ్యాంక్. సో ఎంకేడిఐఆర్ ఏబిసి బ్యాంక్. ఓకే, ఎంకేడిఆర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా? ఎల్ఎస్ టైప్ చేయండి. చూసారా, ఇవన్నీ వచ్చేసినాయి. సో ఇవన్నీ ఎక్కడున్నాయి అని అంటే EC2 యూజర్ యొక్క డైరెక్టరీలో ఉన్నాయి. ఉన్నాయని మీరు ఎలా చెప్పగలరు? అసలు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? అంటే మీ లొకేషన్ ఏంది? మీరు EC2 యూజర్లో ఉన్నారా, వేరే యూజర్లో ఉన్నారా, లేకపోతే EC2 యూజర్ యొక్క ఫోల్డర్లో ఉన్నారా, వేరే ఫోల్డర్లో ఉన్నారా అని అర్థం. ఫోల్డర్ ఎందుకంటే ఇప్పుడు ఏబిసి బ్యాంక్ మనం తయారు చేసాం కదా. ఏబిసి బ్యాంక్ ఏ ఫోల్డర్లో స్టోర్ అయిందో తెలియదు మనకి. ప్రాజెక్ట్ 1 ఏ ఫోల్డర్లో స్టోర్ తెలియదు మనకి. ఏ ఫైల్ 2 ఎక్కడ స్టోర్ తెలియదు. అయితే లైనెక్స్ ఏం చెప్పిందంటే, బాబు నువ్వు అలా అనుకోవద్దు, డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ దిస్. సో ఐ క్రియేటెడ్ ఎ సర్వర్. ఓకే, ఐ క్రియేటెడ్ ఎ యూజర్. మై యూజర్ నేమ్ ఇస్ EC2 యూజర్. సో అట్ ద టైమ్ ఆఫ్ యూజర్ క్రియేషన్ ఐ ఆల్సో క్రియేటెడ్ ఎ డైరెక్టరీ ఫర్ దిస్ యూజర్ టు స్టోర్ దేర్ పర్సనల్ డేటా. పర్సనల్ డేటా అంటే ఇది పర్సనల్ స్టఫ్. ఎవ్రీథింగ్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్. అర్థమైందా? ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ అంటే EC2 యూజర్ అనేవాడు ఉన్నాడు, యూజర్ నేమ్, ఫోల్డర్ నేమ్ కూడా ఉంది. ఆ ఫోల్డర్ పేరు EC2 యూజర్ ఫోల్డర్ పేరు. ఆ ఫోల్డర్ లో ఇవన్నీ స్టోర్ అవుతున్నాయని నేను చెప్తున్నా. అసలు ఆ ఫోల్డర్ ఉందని మనం ఎలా తెలుసుకోవాలి? అంటే మీరు ఎక్కడ ఉండి పని చేస్తున్నారో తెలుసుకోవాలి అంటే PWD కొట్టండి. వేర్ యు ఆర్ వర్కింగ్ ఫ్రమ్. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇదిగో నేను వర్క్ చేస్తున్న ప్రదేశం EC2 యూజరు హోమ్ అనేది. అంటే EC2 యూజర్ అనేది ఏంది ఫ్రెండ్స్? డైరెక్ట్ గా ఒక ఎస్ ఫ్రెండ్స్, EC2 యూజర్ అర్థం. EC2 యూజర్ అనేది ఏంది? ఒక ఫోల్డర్. హోమ్ అనేది ఏంది? ఒక ఫోల్డర్. సో EC2 యూజరు, హోమ్ ఇవన్నీ ఏంది? ఫోల్డర్స్ యాక్చువల్ గా. ఈ స్ట్రక్చర్ అంతా ఎవరు డిఫైన్ చేశారు? లైనెక్స్. మనకు సంబంధం లేదు, లైనెక్స్ డిఫైన్ చేసింది. సో whatever the content I am creating inside this server, all this data will be storing inside this place. EC2 యూజర్ ప్లేస్ లోకి వెళ్ళి స్టోర్ అవుతా ఉంటుంది. ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అంతా EC2 యూజర్ ఆ సైడ్ వెళ్ళి స్టోర్ అవుతా ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలంటే PWD కొట్టాలి, అప్పుడు మాత్రమే తెలుసుకోవాలి. PWD కొడితే తెలుసుకుంటాం, అదే అన్నమాట విషయం. సో అలాగా ఒక యూజర్ని తయారు చేయొచ్చు. ఆ యూజర్ని తయారు చేసిన తర్వాత వాళ్ళకి మనమే పర్మిషన్స్ కూడా ఇవ్వచ్చు. అది 4-5 క్లాసుల్లో వస్తాయి, 4-5 చాప్టర్లో వస్తాయి. ఈ చాప్టర్లో రావు. ఇది జస్ట్ లైక్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ అర్థమైతే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, గుడ్, బాగానే ఉంది. సరే, ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? PW అని కొట్టగానే వెంటనే EC2 యూజర్ కనపడ్డాడు, హోమ్ కనపడ్డాడు. కానీ EC2 యూజర్ కనపడ్డాడు కానీ యూజర్ నేమ్ కాదు, ఇది ఫోల్డర్ నేమ్. హోమ్ అనేది ఏంది? ఒక ఫోల్డర్ నేమ్. ఎస్, అర్థమైందా? ఇప్పుడు EC2 యూజర్ ఉన్నాడే, EC2 యూజర్, హోమ్, వీళ్ళల్లో డేటా ఏముందో తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవచ్చా? ఎస్ ఫ్రెండ్స్, తెలుసుకోవచ్చా? అది మర్చిపోయాను సార్ అంటారా? సరే చూడండి, న్యాచురల్ గా మనం ఏం చేసాం? ఏబిసి బ్యాంక్. ఓకే, ఏబిసి బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్ అని చెప్పాను నేను. ఏబిసి బ్యాంక్ అనే నిద్ర వస్తుందా ఎవరికైనా? నిద్ర వస్తుంటే చెప్పండి, మనం టైమింగ్ చేంజ్ చేద్దాం, మార్నింగ్ అయినా పెడదాం ఫ్రెష్ గా. లేదు సార్. అంటే ఈ టైం కొంచెం నిద్రపోయే టైం అందుకోసం. లేదంటే ఫ్రెష్ గా మనం 11కి పెడదాం. 11కి పెట్టామనుకో తాట తీయొచ్చప్పుడు, ఇక ఇబ్బంది ఏమి ఉండదు. 11 AM క్లాస్. ఇక మధ్యాహ్నం మనం 2 గంటలకు నిద్రపోయినా 5 గంటలకు లేచినా మనల్ని అడిగేవాడు లేడు. ఇప్పుడు ఏంటంటే కొంచెం నిద్ర వస్తూ ఉంటది అప్పుడప్పుడు. సరే ఓకే, సరే ఓకే, గుడ్. సో ఇక్కడ మనకి నిన్న చెప్పుకున్న విధంగా మనం ఏం చేసాం ఫ్రెండ్స్? ఏబిసి బ్యాంక్ అనేది ఏంది? ఒక ఫోల్డర్. బాగుంది, సరే బాగుంది.
చక్కగా అర్థమైంది. క్లాస్ ఎండ్ అయిపోయే లోపల అన్నీ అర్థమవుతాయి. అర్థమయ్యేలాగా నేను చేస్తాను, మీకు ఇబ్బంది లేదు. ఏబీసీ ఫోల్డర్ అనేది ఒకటి ఉంది. బాగుంది, ఏబీసీ ఫోల్డర్. అయితే ఏబీసీ ఫోల్డర్‌లో మనకి పేమెంట్స్ అనే ఫోల్డర్ కూడా ఉంది. చెప్పాను కదా పేమెంట్స్. ఆ పేమెంట్స్‌లో ఫైల్ 1 అనేది కూడా ఉంది. తయారు చేశాం. సో, ఏబీసీ బ్యాంకు పేమెంట్స్ అనేది మరొక ఫోల్డర్. యెస్. ఆ ఫోల్డర్‌లో ఫైల్ 1 తయారు చేయాల. అంటే అప్పుడు ఇది మొత్తం సెటప్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఎంకేడిఐఆర్ రాసి ఫస్ట్ అయితే ఏబీసీ -p రాసి, ఏబీసీ బ్యాంక్ రాసి, ఏబీసీ బ్యాంక్ రాసి, ఆ తర్వాత ఇదిగో ఫార్వర్డ్ స్లాష్ రాసి పేమెంట్స్ రాస్తా అంతే. అంతే. అప్పుడు ఇక్కడ ఏమైద్ది తెలుసా? మనం ఏబీసీ బ్యాంక్ అనేది ఒక పేరెంట్‌గా తయారైద్ది. పేమెంట్స్ అనేది ఒక చైల్డ్‌గా తయారైద్ది. అంతే జరిగేది. మాకు అర్థం కాలేదు సార్, ఇంకోసారి చెప్పండి అంటే, ఏం లేదు నువ్వు ఎంకేడీఆర్ రాసావు. ఓకే. రాసిన తర్వాత -p రాసావు పేరెంట్. పేరెంట్ ఎవరనుకుంటున్నావు? ఏబీసీ బ్యాంక్ అంతే. వాడే నా పేరెంట్ వాడే. ఆ లోపల పేమెంట్స్ అనేది రావాలనుకుంటున్నావు అంతే. అంటే ఏంది? ఒక పేరెంట్, ఒక చైల్డ్ అంతే ఇక్కడ. ఒక పేరెంట్, ఒక చైల్డ్. దట్స్ ఇట్ అంతే. ఇది స్ట్రక్చర్. అంటే పేరెంట్ ఏమో ఏబీసీ బ్యాంకు, అర్థమైందా? ఏబీసీ బ్యాంకు, చైల్డ్ ఏమో పేమెంట్స్. ఇదొక డైరెక్టరీ, ఇదొక డైరెక్టరీ. సో, ఇప్పుడు దాన్ని మనం తయారు చేయాలంటే ఇక్కడ తయారు చేయొచ్చా? చెప్పండి ఫ్రెండ్స్. ఎలాగా? ఎంకేడీఐఆర్ -p ఎంకేడీఆర్ -p తర్వాత folder name, ఫోల్డర్ ఏంది? ఏబీసీ బ్యాంక్. bank, తర్వాత forward పేమెంట్స్. payments. అంతే. అంటే ఇప్పుడు ఏమొస్తది సింపుల్‌గా ఏబీసీ బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్. దాని లోపల పేమెంట్స్ అనేది మరో ఫోల్డర్ తయారైద్ది. అంతే సింపుల్. ఓకే. యెస్. ఎంకేడీఐఆర్ టైప్ చేశాను కాబట్టి 2 ఫోల్డర్సే తయారవుతాయి. సరే అయిపోయింది. ఇప్పుడు మనం ఎల్ఎస్ టైప్ చేయండి. ఎల్ఎస్ టైప్ చేసిన వెంటనే ఇక్కడ ఏబీసీ బ్యాంక్ ఒకటి నాకు కనిపిస్తుంది. ఏబీసీ బ్యాంక్ నాకు కనిపిస్తుంది. ఓకే. బాగుంది. సరే, ఏబీసీ బ్యాంక్ నాకు కనిపిస్తుంది, బాగానే ఉంది. కానీ దాని లోపల పేమెంట్స్ అనేది కనిపించడం లేదే ఎలాగా? అంటే అప్పుడు ట్రీ కమాండ్ వాడతాం. ట్రీ అంటే ఏంది? మళ్ళీ మనం ట్రీ ఏబీసీ బ్యాంక్ అని టైప్ చేసాం. ప్లస్ ఎంటర్ బటన్. ఎర్రర్. ఎందుకు? ట్రీ కమాండ్ అనేది లేదు బాబు. ఇన్‌స్టాల్ చేసుకో. అప్పుడు నేనేం చేస్తున్నాను? సుడో install ట్రీ -y అంతే. ప్రెస్ ఎంటర్. ఇక్కడ -y అయిపోతే అవ్వదా ఏంది? అయిద్ది, ఏం కాదు. ఇక్కడ ఏదైనా రాదు. సుడో install ట్రీ అని ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టండి. ఇక్కడ అడిగిద్ది ఆ y. ఇక్కడ కింద బాబు ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కంటిన్యూ అనేది ఇది. అప్పుడు ఈ y ఇక్కడ కొట్టాల. అందుకోసం ముందుగానే ఆ y నేను అక్కడ ఇచ్చాను. మరి ఈస్ దిస్ ఓకే ఫర్ యూ? యూ వాంట్ టు కంటిన్యూ, యూ వాంట్ టు ప్రొసీడ్? అప్పుడు y కొట్టాలి. y అంటే ఏంది? ఎస్. ఆ ఎస్ ఇందాక మనం అక్కడ ఇస్తే ఇక్కడ కొట్టాల్సిన అవసరం లేదు. ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. కంప్లీట్. గుడ్. సో, ట్రీ కమాండ్ వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఎస్ ఫ్రెండ్స్, ట్రీ అని రాసి ఏబీసీ బ్యాంక్ అని రాయొచ్చు. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఏబీసీ అనే బ్యాంక్ లోపల పేమెంట్స్ అనేది ఒక ఫోల్డర్ ఉన్నది. అంటే ఒక డైరెక్టరీ ఉంది. దాంట్లో ఏమన్నా ఫైల్స్ ఉన్నాయా? లేవు. 0 ఫైల్స్. ఒక డైరెక్టరీ ఉంది. 0 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నా ఎయిమ్ ఏందంటే ఏబీసీ అనే బ్యాంకు, దాని లోపల పేమెంట్స్, దాని లోపల మనం ఒక ఫైల్ తయారు చేయాలి. ఎలా? హౌ? ఎవరు చెప్తారు? అర్థమైందా? ఏబీసీ అనే బ్యాంక్ ఉంది, అదొక ఫోల్డర్. పేమెంట్స్ అనేది ఉంది, అదొక ఫోల్డర్. ఇక్కడ ఏబీసీ ఇదొక ఫోల్డర్. ఓకే. పేమెంట్స్ మరొక ఫోల్డర్. ఓకే. సో, ఏబీసీనే మనల్ని ఏమంటామంటే పేరెంట్ ఫోల్డర్. పేరెంట్. ఇదేంది? చైల్డ్. ఓకే. సో, నౌ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ one ఫైల్ ఇన్సైడ్ దిస్ పేమెంట్ డైరెక్టరీ. ఇన్సైడ్ దిస్ పేమెంట్స్ డైరెక్టరీ. ఒక ఫైల్ 1 అని ఇలా రావాలి. మరి ఫైల్ 1 రావాలంటే ఏం చేయాలి? ఎలా తయారు చేయాలి ఇప్పుడు? ఎవరు చెప్తారు? We can use touch command. టచ్ కమాండ్. ఓకే. టచ్
టచ్ రాసి తర్వాత Bank. పేరెంట్ డైరెక్టరీ నేమ్. ఏబిసి బ్యాంక్. ఎస్, ఎక్సలెంట్ ఆన్సర్. ఏబిసి బ్యాంక్. ఆఫ్టర్వర్డ్స్ పేమెంట్స్. // చైల్డ్ డైరెక్టరీ నేమ్ / ఫైల్ నేమ్. ఫైల్ నేమ్. ఎస్, ఎక్సలెంట్. సో ఇలా చేసినందువల్ల ఏమైంది మనకి సింపుల్ గా ఏబిసి బ్యాంక్ అనేది ఏమో ఒక డైరెక్టరీ, దాని లోపల మరొక డైరెక్టరీ ఉంది, దాని లోపల ఫైల్ 1 తయారు చేయమని చెప్పాలి మనం. ఎవరికి చెప్తున్నాం? లైనెక్స్ కి చెప్తున్నాం. లైనెక్స్ చెప్తే లైనెక్స్ ఏం చేస్తుంది? ఫైల్ 1 క్రియేషన్ చేస్తుంది. ఎలాగా? టచ్ కమాండ్ ఉపయోగించి. ఓకే, టచ్ అనేది ఏంది? ఒక కమాండ్. దేనికోసం? ఫైల్స్ క్రియేషన్ చేసుకోవడం కోసం. సో టచ్ ఈజ్ ఎ కమాండ్, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎ ఫైల్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ డైరెక్టరీస్ లోపల ఫైల్ 1 తయారు చేస్తున్నాం అంతే, టచ్ కమాండ్ ఉపయోగించి. ఓకే ఫైన్. సరే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. ఎస్. సో ఇప్పుడు మళ్ళీ మనం టచ్ అని రాసి, ఏబిసి బ్యాంక్ రాసి, పేమెంట్స్ రాసి జస్ట్ ఫైల్ 1 రాస్తాం అంతే, సింపుల్ గా. సో ఎప్పుడైతే ఏబిసి బ్యాంక్ అని రాసి, పేమెంట్స్ రాసి, ఫైల్ 1 అని రాశానో, ప్రెస్ ఎంటర్ బటన్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మరి ఆ ఏబిసి బ్యాంక్ డైరెక్టరీలో ఏమున్నాయో చూడాలంటే ట్రీ ఏబిసి బ్యాంక్ సింపుల్ గా. ఎస్, చూసారా? పేమెంట్స్ లోపల ఫైల్ 1 వచ్చింది. నౌ అగైన్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ ఫైల్. హౌ కెన్ ఐ? మళ్ళీ ఏం చేస్తాను? సేమ్ థింగ్. మళ్ళీ ఏంటి? టచ్ కమాండ్ రాసి ఏం రాయాలా? ఏబిసి బ్యాంక్ రాసి, ఓకే, పేమెంట్స్ రాస్తా. PAYM పేమెంట్స్, తర్వాత ఫైల్ 2. అవునా? ఎస్, ఫైల్ 2. గుడ్. సో నౌ మళ్ళీ అగైన్ ట్రీ కమాండ్ వాడు. ట్రీ ఏబిసి బ్యాంక్ అని టైప్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఇప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ అయిపోయింది కౌంట్. 2 ఫైల్స్ కనపడుతున్నాయి, 2 ఫైల్స్ ఉన్నాయి. ఎస్ ఫ్రెండ్స్, 2 ఫైల్స్ ఉన్నాయి సింపుల్ గా. ఆ తర్వాత 2 ఫైల్స్ తో పాటు ఒక డైరెక్టరీ మాత్రమే ఉంది. నా ఎయిమ్ ఇప్పుడు ఏంటంటే ఈ ఫైల్ 1 లో కొంత డేటా రాయాలి. ఇప్పుడు నా ఎయిమ్ అది. ఎలా రాయాలి? We can use VIM. ఎస్, వీ కెన్ యూస్ VIM ఆర్ నానో. Nano. ఏనైనా మనం యూజ్ చేసుకొని రాయొచ్చు. ఎస్, ఇది వాస్తవం. చూసారా? ఎస్, ఇదిగోండి ఇక్కడ. సారీ. ఎస్, ఇదిగో ఇక్కడ ఏబిసి బ్యాంక్, పేమెంట్స్, తర్వాత ఫైల్ 1, ఫైల్ 2. నౌ నేనేం చేయాలా అనుకుంటున్నానంటే ఈ ఫైల్ 1 లో కొంత డేటా రాయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే కమాండ్ మనకి VIM. రాసి, ఆ తర్వాత ఎక్కడ ఉంది? పేరెంట్ డైరెక్టరీ ఏబిసి నేమ్. బ్యాంక్ రాయాలా? ఏబిసి బ్యాంక్. ఓకే, తర్వాత / రాసి, పేమెంట్స్ చైల్డ్ రాసి, ఆ తర్వాత ఫైల్ 1 రాయాలి. ఎప్పుడైతే ఇలా రాసామో ఫైల్ 1 అనేది ఎడిట్ మోడ్ లో ఓపెన్ అయిపోతుంది. అప్పుడు నేను ఐ కెన్ రైట్ ద డేటా. ఓకే, ఎస్. సో ఇప్పుడు చూద్దాం మళ్ళీ. చాలా చక్కగా అర్థం చేసుకోండి. కొంచెం దీని కాన్సెప్ట్ ఉంది, అందుకు చెప్తున్నాను. దీన్ని చాలా ఉపయోగం. అంటే డెవాప్స్ ఇంజనీర్ గా సెట్ అవ్వాలంటే నేను చెప్పినవన్నీ వర్కౌట్ అవుతాయి అక్కడ. ఓకే, సో ఫస్ట్ లైనెక్సే, తర్వాత డెవాప్స్. ఓకే, సో రాసి, టచ్ రాసి, నెక్స్ట్ ఏబిసి బ్యాంక్ రాసి, / రాసి, పేమెంట్స్ రాసి, ఫైల్ 3 రాస్తే ఏమైంది ఫ్రెండ్స్? ఫైల్ 3 క్రియేట్ అండ్ ఓపెన్. చూసుకోండి ఒకసారి. ఫైల్ 3 క్రియేట్ అవుతుంది అంతే. అంతే, టచ్ కమాండ్ అది. టచ్ కమాండ్ కాబట్టి ఫైల్ 3 క్రియేట్ అవుతుంది అంతే. ప్రెస్ ఎంటర్ బటన్ అంతే. సో చూడాలంటే మళ్ళీ ట్రీ రాసి ఏబిసి బ్యాంక్. సో చూసారా? ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, 3 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఫైల్ 1 లో కొంత డేటా రాయాలి, అది ఇక్కడ నా ఉద్దేశం. ఎస్, క్లియర్ రాసి, సో అప్పుడు VIM ఏబిసి బ్యాంక్, పేమెంట్స్,
ఫైల్ 1. ఎస్, ఇది ఏబిసి బ్యాంక్ పేమెంట్స్ ఫైల్ 1. ప్రెస్ ఎంటర్ బటన్. అది ఇలాగా ఒక ఫైల్ 1 ఓపెన్ అయింది. ఇట్లా మనకి సింపుల్ గా ఫైల్ 1 ఇట్లా ఓపెన్ అయింది. అయితే ఇక్కడ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ రాయాలంటే మనం ఐ ప్రెస్ చేయాలి. ఐ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ మోడ్ లోకి వస్తుంది. ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ మనం ఏదైనా రాసుకోవచ్చు మన ఇష్టం. సీరియల్ నంబర్, పేమెంట్, అమౌంట్, ఆ తర్వాత టైప్ ఆఫ్ పేమెంట్. ఓకే, దానికి మనం ఆల్రెడీ చెప్పాం ఇదంతా ఇలాగా ఉంటుంది అని. ఎస్, సో ఒకటి రాస్తా. పేమెంట్ డిస్క్రిప్షన్ ఏంటంటే నేను రాసేది చూడండి, ఎలక్ట్రిసిటీ బిల్. ఎలక్ట్రిసిటీ బిల్ ఇది యాక్చువల్గా. అమౌంట్ వచ్చేసి 5,000. ఓకే, టైప్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి యూపీఐ ద్వారా చేశాను నేను, అంతే సింపుల్. రెండోది వచ్చేసి రీఛార్జ్. సో 450 రూపీస్ యూపీఐ ద్వారా చేశాను, సంథింగ్. ఓకే, ఇది యాక్చువల్గా నా కంటెంట్. సో కంటెంట్ ఇక్కడ రాసిన తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలా. అర్జెంటుగా సేవ్ చేయాలంటే సింపుల్గా ఏం చేయాలి ఫ్రెండ్స్? ఎస్కేప్ కొట్టాలి. ఎస్కేప్. ఓకే, ఎస్కేప్ కొట్టిన తర్వాత ఇన్సర్ట్ మోడ్ లో నుంచి బయటకు వస్తాం. అందుకోసం ఎస్కేప్ కొట్టాలన్నమాట. ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నంతసేపు మనం ఈ ఫైల్లో ఉన్న డేటాని స్టోర్ చేయలేము, సేవ్ చేయలేము, ఫైల్ నుంచి బయటికి రాలేము. కాబట్టి ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నంతసేపు మనం ఏం చేయలేము. కాబట్టి జస్ట్ కమ్అట్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్. జస్ట్ ప్రెస్ ఎస్కేప్. ఎస్కేప్ చూసావా? ఎస్కేప్ కొడితే ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అంటే దాని అర్థం ఏంటి? నేను బయటకు వచ్చేసాను, ఇన్సర్ట్ మోడ్ లో నుంచి బయటకు వచ్చాను. ఇన్సర్ట్ మోడ్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ డేటా మొత్తం సేవ్ అవ్వాలి, ఫైల్ నుంచి బయటికి రావాలి. అప్పుడు :X. సో స్మాల్ ఎక్స్ కొట్టాలి, క్యాపిటల్ ఎక్స్ కాదు. :X, స్మాల్ ఎక్స్, క్యాపిటల్ కాదు. క్యాపిటల్ కొడితే ఉంటే తప్పు పడింది. స్మాల్ ఎక్స్, ప్రెస్ ఎంటర్ బటన్, బయటకు వచ్చేసాం. ఇట్లా ఇలాగనమాట. సో ఈ విధంగా అయిపోయింది, వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫైల్ 1 లో ఉన్న కంటెంట్ చూడాలి నేను. అప్పుడు ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, యూజ్ క్యాట్ కమాండ్. యూజ్ క్యాట్ కమాండ్. సో క్యాట్ అని రాసి, ఏబిసి బ్యాంక్ రాసి, పేమెంట్స్ అని రాసి, ఏబిసి బ్యాంక్ రాసి, పేమెంట్స్ రాసి, ఫైల్ 1 రాయాలి. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఫైల్ 1 లో ఉన్న డేటా వచ్చేసింది నాకు. అది విషయం ఇక్కడ అన్నమాట. సో మళ్ళీ చూపిస్తా చూడండి. క్యాట్ రాసి, ఏబిసి బ్యాంక్ అని రాసి, పేమెంట్స్ రాసి, ఫైల్ 1 రాస్తున్నా. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసారా? ఈ డేటా వచ్చేసింది. ఫైన్, ఎక్సలెంట్, బాగుంది. అయితే నాకు బాగుంది, ఏం రాశాను అని రాసేసా. మొత్తం టోటల్ గా బాగానే ఉంది. సింపుల్ మెథడ్ లో చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఎట్లాగా? ఫస్ట్ ఎస్ ఫ్రెండ్స్. సో ఎంకేడిఆర్ రాసి, -p రాసి, ఏబిసి బ్యాంక్ రాసి, సో పేమెంట్స్ రాస్తే ఎస్, క్రియేటెడ్ డైరెక్టరీస్. ఎక్సలెంట్. ఓకే, ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ నెంబర్ 1. సో తర్వాత నెక్స్ట్ ఆప్షన్ లో రెండోది ఏంటంటే మనకి టచ్ అని రాసి, టచ్ రాసి, ఏబిసి బ్యాంక్, పేమెంట్స్, ఎస్ ఫ్రెండ్స్, తర్వాత ఫైల్ 1. అప్పుడు ఏమైంది ఫ్రెండ్స్? డైరెక్ట్ గా ఎస్, క్రియేటెడ్ ఫైల్ ఇన్సైడ్ డైరెక్టరీస్, అంతేనా? క్రియేటెడ్ ఫైల్ ఇన్సైడ్ దాట్. ఓకే, గుడ్. ఇన్సైడ్ దట్ అంటే ఫైల్ 1 తయారైంది. ఓకే, గుడ్. సో ఆ తర్వాత బిఏఎం రాసి, ఏబిసి బ్యాంక్ రాసి, పేమెంట్స్ రాసి, PAYMENT పేమెంట్స్ రాసి, ఫైల్ 1 రాసా. ఇప్పుడు ఏమైంది? ఎస్ ఫ్రెండ్స్, we can insert data, అవునా? Modify or delete also. So we can modify the data, insert the data. So modify the data, modify చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, delete the data also. ఎస్, ఏది? ఈ స్టేట్మెంట్ ఉండాలి.
ఓకే, గుడ్, బాగుంది. ఒక్కోసారి ఫైల్ 1 అనేది లేదనుకో, వెంటనే ఫైల్ కూడా తయారు చేసి పడేసిద్ది విఐఎం. ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్, if the file 1 is not available, then it creates a file 1 also. If if file 1 does not exist, does not exist, then exist. If the file 1 doesn't exist, yes, it creates file 1 also. Then it creates file 1 also. ఇది ఫైల్ లేకపోతే అలా కూడా ఆప్షన్ ఉందన్నమాట మనకి. యాక్చువల్గా చెప్పాలంటే ఫైల్ 1 లేనట్లయితే ఫైల్ 1 తయారు చేస్తుంది విఐఎం. ఓకే, బాగుంది. అయితే ఇదంతా బాగానే చేశారు మీరు, బాగుంది. ఇవన్నీ తెలిసినాయి మీకు. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఒక స్టేట్మెంట్ చూపిస్తా. ఇప్పుడు ఎల్ఎస్ టైప్ చేసాం అనుకో, ఎల్ఎస్ టైప్ చేస్తే ప్రెస్ ఎంటర్ బటన్ నొక్కండి. మీరు చూసారా, అన్ని ఫైల్స్ కనపడుతున్నాయి. అంటే ఈ ఫైల్స్ ఎవరెవరు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, ఎన్ని గంటలకు తయారు చేశారు, ఎలా తయారు చేశారు, దాంట్లో సైజ్ ఎంత ఉంది అని చూసుకోవాలంటే ls-l ఇలాగనమాట. ఎల్ఎస్ చేస్తేనేమో ఇలా కనిపించింది అవుట్పుట్, ls-l చేస్తే ఇలా కనపడుతుంది. ఇలాగ అవుట్పుట్ అంటే ఏం సార్ అంటే, యాక్చువల్ గా ఈ ఫైల్ 1 ఉంది, ఎప్పుడు తయారైంది, ఏ డేట్ లో తయారైంది, అసలు తయారు చేసిన వ్యక్తి ఎవరు, అసలు దానికి పర్మిషన్స్ ఏమున్నాయి, అసలు తయారు చేస్తే ఆ ఫైల్ 1 అనేది లొకేషన్ ఎక్కడ ఉంది, సో ఫైల్ 1 సైజ్ ఎంత, ఫైల్ 2 సైజ్ ఎంత, ఫైల్ 3 సైజ్ ఎంత, ఇలా చాలా అన్ని విషయాలు చూపిస్తా ఉంటది అనమాట. ఎవరు ls-l అంటే ఏంది అంటే ఎవ్రీథింగ్ విల్ బి డిస్ప్లేడ్. ఎల్ఎస్ చేస్తే ఇలా కనపడుతుంది, ఫైల్స్ ఈ విధంగా కనపడతాయి. ఓకే, ls-l చేస్తే ఎస్, ఎవ్రీథింగ్ విల్ బి డిస్ప్లేడ్. ఇలాగా మొత్తం టోటల్ అన్ని కనిపిస్తాయి. సరే, బాగానే ఉంది. సింపుల్ గా ఇప్పుడు 22 ఉంది కదా, అది ఏబిసి బ్యాంక్ అనే ఒక ఫోల్డర్ యొక్క సైజ్. ఓకే, సో ఇప్పుడు మనకి వీటిల్లో ls-l టైప్ చేసిన వెంటనే ఇలా అవుట్పుట్ కనిపిస్తుంది కదా, వీటిల్లో ఒక డిఫరెన్స్ కూడా మీరు గమనించవచ్చు. ఎట్లా అంటే చూడండి, డిఫరెన్స్ మీరు ఏం గమనిస్తారు ఇక్కడ అంటే చెప్తా చూడండి. డిఫరెన్స్ మీరు ఏం గమనించాలంటే ఇక్కడ నేను చూపిస్తా ఒక డిఫరెన్స్, మీరు చూడండి. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ లో మీరు చూడండి, ఇక్కడ లాస్ట్ లో డి లెటర్ కనపడుతుంది. ఫస్ట్ లో డి లెటర్ కనపడుతుంది ప్రతిదానికి. చూసారా, డి, ఇక్కడ డి, ఇక్కడ హైఫన్, ఇక్కడ హైఫన్, ఇక్కడ హైఫన్, ఇక్కడ డి. సో ఇక్కడ డి అనేది హైఫన్ అనేది హైలైట్ గా కనిపిస్తుంది మనకి, డి అండ్ హైఫన్. సో వాట్ ఈస్ మీన్ బై డి? సో డి స్టాండ్స్ ఫర్ డైరెక్టరీ అని అర్థం. డి స్టాండ్స్ ఫర్ డైరెక్టరీ, అది ఒక డైరెక్టరీ అని అర్థం. సో హైఫన్ స్టాండ్స్ ఫర్ ఫైల్, దిస్ ఇస్ అ ఫైల్. ఎస్, హైఫన్ స్టాండ్స్ ఫర్ ఫైల్, డి స్టాండ్స్ ఫర్ డైరెక్టరీ. అంటే నీకు కొండ గుర్తు పెట్టుకోవాలా, డి ఎప్పుడైతే ఇక్కడ కనపడిందో అది డైరెక్టరీనే, హైఫన్ ఎప్పుడైతే నీకు కనపడిందో అది ఫైలే. అంతే, సింపుల్ గా నువ్వు ఎలాగైనా తయారు చేయి. డి స్టాండ్స్ ఫర్ డైరెక్టరీ, హైఫన్ స్టాండ్స్ ఫర్ ఫైల్, అంతే. ఫైల్ కి డైరెక్టరీకి డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి అని వాడు అడిగితే ఏం లేదు, హైఫన్ ఉంటుంది ఫస్ట్ లో, దట్ ఈస్ కాల్డ్ ఫైల్. ఫస్ట్ లో డి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ డైరెక్టరీ. ఎస్, వీ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఫైల్ అండ్ డైరెక్టరీ, ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ డి అండ్ హైఫన్ సింబల్. ఓకే, గుడ్, బాగుంది. సరే, అలాంటి డిఫరెన్స్ కూడా కనుక్కోవచ్చు. అట్ ద సేమ్ టైం టోటల్ అసలు ఈ ఫైల్ ఎవడు తయారు చేశాడు, దాని పర్మిషన్స్ ఏంది, టోటల్ హిస్టరీ కనపడింది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బాగుంది. అయితే నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే సింపుల్ గా చూడండి, ఎల్ఎస్ అనేది మనం అలా టైప్ చేస్తే ఇవన్నీ డీటెయిల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్ గా, ఇప్పుడు దాకా మీరు ఇవి రాశారు, ఓకే, ఇవన్నీ రాశారు, ఇవన్నీ ఇప్పుడు దాకా రాశారు, ఓకే, ఇలాగ రాశారు, బాగానే. నాలుగోది నేనేం రాస్తానంటే ఇక్కడ ఎల్ఎస్ అని రాసి, ఏబిసి బ్యాంక్ అని రాసి, పేమెంట్స్ అని రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొడతా. ఏమైద్ది చెప్పండి ఇప్పుడు? నాలుగోది చూసారా, ఎల్ఎస్ రాసి, ఏబిసి బ్యాంక్ రాసి, పేమెంట్స్ రాసా. ఇప్పుడు ఏమైద్ది ఫ్రెండ్స్ చెప్పండి? It displays only ABC Bank. అంతేనా? చూడండి ఒకసారి, ఎల్ఎస్ రాసి ఏబిసి బ్యాంకు, తర్వాత దాని లోపల పేమెంట్స్ ఉంది కదా ఫోల్డర్. సో ఏబిసి బ్యాంక్ అనేది ఏంది, ఫోల్డర్.
పేమెంట్స్ అనేది ఏంది ఫోల్డర్. ఇప్పుడు ఎల్ఎస్ ఏం చేస్తుందంటే ఈ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ ని డిస్ప్లే చేస్తుంది. ఏం చేస్తుంది ఎల్ఎస్? ఈ ఫోల్డర్స్ లో ఉన్న ఫైల్స్ ని డిస్ప్లే చేస్తుంది. అర్థమైందా? అర్థమైందా? ఎల్ఎస్ ఎందుకు రాసాం ఇక్కడ? ఎల్ఎస్ ఎందుకు రాసామంటే ఏబిసి బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్, పేమెంట్స్ అనేది మరొక ఫోల్డర్. దాని లోపల ఎన్ని ఫైల్స్ ఉన్నాయో, దాని లోపల ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయో ప్రింట్ చేయని చెప్తున్నా. అందుకోసం ఇక్కడ ఎల్ఎస్ ఉపయోగించి. సో ఇక్కడ మీరు చెప్పండి, ఇక్కడ ఎస్ ఇక్కడ మీరు చూస్తే ఎల్ఎస్ రాసి ఏబిసి బ్యాంక్ అని రాసి పేమెంట్స్ అని రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టండి. చూసారా ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 3 ఫైల్స్ ఉన్నాయి. అలాగా ఒక స్పెసిఫిక్ ఫైల్, ఒక స్పెసిఫిక్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎల్ఎస్ టైప్ చేస్తే చాలు. సింపుల్, వెరీ సింపుల్. ఎల్ఎస్ టైప్ చేస్తే అక్కడికి వెళ్తాం. లేదు LS-L టైప్ చేస్తే LS-L ఏబిసి బ్యాంక్ పేమెంట్స్. ఇప్పుడు ఏం ఆన్సర్ వచ్చింది ఫ్రెండ్స్? లాంగ్ లిస్ట్, టోటల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూసారా ఇట్లా. సో ఇక్కడ చూసారా 197 ఉంది అంటే డేటా ఉంది ఫైల్ 1 లో. ఇక్కడ 0 ఉంది, డేటా లేదు. 0 ఉంది, డేటా లేదు. సో అంటే మనం ఒక డైరెక్టరీ లోపల ఉన్న ఫైల్స్ ని కూడా మనం చెక్ చేసుకొని చూడొచ్చు ఈ విధంగా. LS-L ఇక్కడ రాస్తే, LS రాస్తే ఇలా, LS-L రాస్తే ఇలా. క్లారిటీ వచ్చిందా? ఓకేనా? ఓకే. ఎస్ ఫ్రెండ్స్, రిమైనింగ్ పీపుల్ LS అర్థమైందా? Yes, sir. LS అర్థమైందా? ఓకే. సో సరే, బాగుంది. ఇప్పుడు అంతా ఓకే. ఇప్పుడు సరే, మనం ఏం చెప్తున్నాం అంటే EC2 యూజర్ గా లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం LS ఇక్కడ టైప్ చేస్తే చాలా ఫైల్స్, చాలా ఫోల్డర్స్ వచ్చినాయి. ఈ ఫోల్డర్స్, ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? EC2 యూజర్ లో కాదు. ఆ ఫైల్స్, ఫోల్డర్స్ ఎక్కడ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎక్కడ ఉన్నాయంటే చెప్తా చూడండి. ఇదిగోండి, చూడండి. మనకి EC2 యూజర్ లైనెక్స్ తయారు చేసింది. EC2 యూజర్ని, ఇది యూజర్ని తయారు చేసింది. ఆ యూజర్ పేరే EC2 యూజర్. ఓకే. ఆ తర్వాత లైనెక్స్ మళ్ళీ ఏం చేసిందంటే ఒక ఫోల్డర్ని తయారు చేసింది. ఆ ఫోల్డర్ పేరు కూడా EC2 యూజర్ అనే పెట్టేసింది, ఆ ఫోల్డర్ను కూడా. ఓకే. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే లైనెక్స్ లో EC2 యూజర్ గా మీరు లాగిన్ అయ్యారా? ఎస్, లాగిన్ అయిన తర్వాత మీరు కొన్ని ఫైల్స్ తయారు చేస్తారు, కొన్ని ఫోల్డర్స్ తయారు చేస్తారు. ఆ ఫైల్స్, ఆ ఫోల్డర్స్ అన్ని కూడా లైనెక్స్ ఏం చేస్తుందంటే మీకు తెలియకుండానే సింపుల్ గా ఇదిగో ఈ ఫోల్డర్ లో స్టోర్ చేస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ దిస్ EC2-user ఫోల్డర్. ఇది ఒక ఫోల్డర్ యాక్చువల్ గా. ఇది ఫోల్డర్, ఆ ఫోల్డర్ లో స్టోర్ అవుతుంది రియల్ గా. అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ ఏబిసి బ్యాంక్, ABCD, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ప్రాజెక్ట్ 1, ఎవ్రీథింగ్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్, EC2 యూజర్ అనే ఫోల్డర్ లో. EC2 యూజర్ అనేది ఒక ఫోల్డర్ నేమ్ యాక్చువల్ గా. మాకెలా తెలుస్తుంది EC2 యూజర్ లో అనే ఫోల్డర్ లో ఇవి స్టోర్ అవుతున్నట్టు అంటే, మీరు బాబు రేడియో మిర్చి కాదు నాయన, జాగ్రత్తగా ఉండమ్మా. క్లాస్ అయిపోయిన తర్వాత చేసుకో ఏదైనా ఫోన్లు ఉంటే. సిల్లీగా తీసుకోవద్దు క్లాస్ని, సీరియస్ గా తీసుకో లైఫ్ ను కూడా. సార్ ఇక్కడ డౌట్ ఉంది సార్. చెప్పమ్మా. EC2 యూజర్ నెక్స్ట్ వచ్చి EC2 యూజర్ డిఫాల్ట్ 2 ఉన్నాయి కదా సార్. లెఫ్ట్ నుంచి రైట్ కి స్టోర్ అవుతుందా, లేదంటే రైట్ నుంచి లెఫ్ట్ కి వచ్చి స్టోర్ అవుతుంది సార్? లెఫ్ట్ రైట్. క్యాట్ ETC పాస్ WD తీసుకుంటాం కదా సార్ యూజర్ యాడ్ చేసినప్పుడు. అది వద్దులే, అక్కడ వదిలేసే. ఇక్కడ వరకు చెప్పు. ఇక్కడ ఏం అర్థం కాలేదు చెప్పు. ఇప్పుడు EC2 యూజర్ లో డిఫాల్ట్ ఫోల్డర్ అనేది ఇస్తుంది అని అన్నారు కదా సార్ మీరు ఇక్కడ. డిఫాల్ట్ ఫోల్డర్ నేమే EC2 యూజర్. దాని ఇప్పుడు ఫోల్డర్ మనము
క్యాట్ ఈటీసీ పాస్ డబ్ల్యూటీ తీసుకున్నప్పుడు అక్కడ రెండు నేమ్లు ఉన్నాయి సార్. ఈసీటీ యూజర్ ఒకటి, నెక్స్ట్ వచ్చి ఎక్స్ నెక్స్ట్ వచ్చి ఈసీ2 డిఫాల్ట్ యూజర్ అని చెప్పి వచ్చింది సార్ అక్కడ. ఇందాక మీరు చూపించారు కదా. అవును, ఈసీటీ యూజర్ అనేది డిఫాల్ట్ యూజర్ అని అంటది. అది ఓకే సార్, డిఫాల్ట్ ఇది యూజర్ డిఫాల్ట్ అంటే అర్థం ఏంది? ఇట్ కమ్స్ అలాంగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. దాన్నే డిఫాల్ట్ యూజర్ అంటాం. ఎస్ సార్. ఇప్పుడు ఏ దానిలో స్టోర్ అవుతుంది సార్? ఇప్పుడు మనం ఫోల్డర్స్, ఫైల్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఈసీటీ యూజర్ లో స్టోర్ అవుతుందా, లేదంటే డిఫాల్ట్ యూజర్ అనేది ఒకటి మనకు వచ్చింది కదా సార్, దానిలో స్టోర్ అవుతుందా? అట్లా వచ్చావు నువ్వు. అందుకని అన్మ్యూట్ చేసినాను సార్. మా సరే, రూమ్మేట్ నువ్వు ఏం చేయాలంటే కాన్సన్ట్రేషన్ వినాలమ్మా. ఫ్రెండ్స్ ని వాళ్ళందరిని పక్కన పెట్టి చాలా జాగ్రత్తగా వింటే క్లాస్ అర్థమైతే. ఓకే సార్. చాలా జాగ్రత్తగా వినాలా. తెలియదు చాలా మందికి ఏంటంటే లైఫ్ గురించి సీరియస్నెస్ తెలియదు. తెలియని వాళ్ళ దగ్గర మనం కూర్చుంటే ఏమైంది? చివరికి మంద కూడా అట్లాగే అయిపోద్ది, జుట్టు కూడా ఊడిపోతుంది. 40 సంవత్సరాలు వస్తున్నాయి పెళ్లి కావాలంటే నాయన. ఓకేనా? సో చూడు జాగ్రత్తగా. సో యాక్చువల్గా మళ్ళీ చూడు, లైనెక్స్ అనేది ఒక యూజర్ ని తయారు చేసింది. దాని పేరు ఏంటంటే ఈసీ2 యూజర్. సో ఈసీ2 యూజర్ ని తయారు చేసింది కాబట్టి దీనినే నేను డిఫాల్ట్ యూజర్ అని పిలుస్తా. అంతే. ఓకే. మళ్ళీ అదే లైనెక్స్ మళ్ళీ మనకేమి ఇచ్చిందంటే ఒక ఫోల్డర్ని ఇచ్చింది. యాక్చువల్గా అదే లైనెక్స్ మనకేమి ఇచ్చిందంటే ఒక ఫోల్డర్ని ఇచ్చింది. ఓకే. ఆ ఫోల్డరు ఎలా ఇచ్చింది? నేమింగ్ కన్వర్షన్ అంటే మళ్ళీ దాన్ని కూడా ఈసీ2 యూజర్ అనే దానిగానే ఇచ్చేసింది. ఓకే. సో ఈసీ2 యూజర్ ను కూడా డిఫాల్ట్ ఫోల్డర్ అంటా నేను. డిఫాల్ట్ ఫోల్డర్. సో డిఫాల్ట్ యూజర్ అంటే వీడే, డిఫాల్ట్ ఫోల్డర్ అంటే వీడే. అర్థమైందా? ఇంక వేరేది ఏం లేదు. డిఫాల్ట్ యూజర్ అంటే వీడే, డిఫాల్ట్ ఫోల్డర్ అంటే వీడే. అంటే లైనెక్స్ తో పాటు వచ్చింది కాబట్టి దీన్ని డిఫాల్ట్ అంటున్నా. ఫోల్డర్ కూడా లైనెక్సే చేసింది కాబట్టి దీన్ని డిఫాల్ట్ అంటున్నా. సో ఇప్పుడు ఒక ఈసీ2 యూజర్ అనేవాడు ఒక మిషన్ లోకి లాగిన్ అయితే వెంటనే ఎస్, ఇక్కడ ఈసీ2 యూజర్ గా మిషన్ లోకి లాగిన్ అయ్యాడు. వాడు వెంటనే ఏం చేస్తాడు? కొన్ని ఫైల్స్ తయారు చేస్తా ఉంటాడు. ఫైల్స్ 1 2 3 4 ఫైల్స్. ఈ ఫైల్స్ అన్ని కూడా ఈ డైరెక్టరీలోకే వస్తాయి. ఆ డైరెక్టరీ పేరే ఈసీ2 యూజర్ డైరెక్టరీ. దానినే డిఫాల్ట్ డైరెక్టరీ అని కూడా పిలుస్తాం. అర్థమైందా? దానినే మనం ఏమని పిలుస్తాం? డిఫాల్ట్ డైరెక్టరీ. దీన్నే మనం ఏమని పిలుస్తున్నాం? డిఫాల్ట్ యూజర్. డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏమో EC2-యూజర్. డిఫాల్ట్ ఫోల్డర్ ఏమో EC2-యూజర్. ఫోల్డరు అదే, ఫైలు అదే. రెండింటిని అట్లా తయారు చేసేసింది. సారీ, ఫోల్డర్ అదే, యూజర్ నేమ్ అదే. అర్థమైందా? ఎస్ సార్. క్లారిటీ వచ్చింది ఏమైనా? డిఫాల్ట్ అంటే తెలియలేకపోతున్నాయి. 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకుని స్పాట్ లో అర్థం కావాలి. కానీ డిఫాల్ట్ ఇన్ ద సెన్స్ వాట్ ఇట్ కమ్స్ అలాంగ్ విత్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఎలాగొచ్చినాయి అవి? తయారు చేసుకున్నాడు లైనెక్స్. యూజర్ నేమ్ అది నాకు అర్థమైంది సార్. అది అర్థమైంది. కానీ ఈ ఫైల్స్ అనేవి దీనిలో పోయి స్టోర్ అవుతుందా? ఇప్పుడు మీరు క్యాట్ తీసుకున్నప్పుడు ఇందాక నోట్ ప్యాడ్ లో పెట్టినారు కదా సార్, నోట్ ప్యాడ్ లో పేరు డిఫాల్ట్ యూజర్ నేమ్ అది అని చూపిస్తుందమ్మా. ఓకే. పేరు అది చూపిస్తుంది. అది ఇదిగో EC2 డిఫాల్ట్ యూజర్. అర్థమైంది? అంటే ఏంటి దాని అర్థం? ఈ పేరు అది అంటే ఓకే. అదేంది? ఆ పేరులో ఏముంది? ఇదిగో ఇక్కడ EC2 యూజర్ కనిపిస్తుందా? అసలు ఇది ఓకే. ఇది ఎక్కడ ఉంది? హోమ్ లో. అదొక ఫోల్డర్. ఫార్వర్డ్ స్లాష్ అంటే ఏంది? అదొక ఫోల్డర్. యాక్చువల్ గా EC2 యూజర్ అనేది డిఫాల్ట్ యూజర్ అంతే. వాడెవడు EC2 యూజర్ ఫోల్డర్ డిఫాల్టే, EC2 యూజర్ కూడా డిఫాల్టే. రెండు డిఫాల్ట్. ఇప్పుడు మన స్టోరీ అంతా ఎక్కడ ఉంటది? EC2 యూజర్ లో ఉంటది. EC2 యూజర్ లో ఉంటుంది. EC2 యూజర్ ఫోల్డర్ లో ఉంటది. అది
సో ఇప్పుడు నువ్వు పీడబ్ల్యూడి టైప్ చేసావు అనుకో, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ప్రజెంట్ నువ్వు ఈ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నావు. నీవు ప్రజెంట్ నడుస్తున్న వర్క్ డైరెక్టరీ పేరు EC2 యూజర్. ప్రజెంట్ డైరెక్టరీ పేరు ఇది. ఈ డైరెక్టరీ ఎక్కడ ఉందంటే హోమ్ లో ఉంది. హోమ్ ఎక్కడ ఉందంటే ఫార్వర్డ్ స్లాష్ ఉంది. ఫార్వర్డ్ స్లాష్ అనేది ఏంది? ఒక డైరెక్టరీ పేరు. అది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు తయారు చేసిందంతా కూడా EC2 యూజర్ అనే ఫోల్డర్ లో స్టోర్ అవుతుంది. అయితే EC2 యూజర్ అనే ఫోల్డర్ ని మనం ఈ విధంగా చూస్తే ఇక్కడ టిల్డా ఉంది కదా, టిల్డా రిప్రజెంట్స్ దాట్ యు ఆర్ ఇన్సైడ్ EC2 యూజర్. ఇక్కడ టిల్డా ఉందంటే EC2 యూజర్ ఫోల్డర్ లో నువ్వు పని చేస్తున్నావు అని అర్థం. అది టిల్డా అంటే ఇక్కడ. సో అందుకోసం నువ్వు టిల్డా కనపడిందంటే నువ్వు ఈ ఫోల్డర్ లో ఉన్నట్టే అర్థం. సో ఇప్పుడు నేను మళ్ళీ ఫైల్ 3 తయారు చేశాను అనుకో, సంథింగ్ కాల్డ్ MKDIR ప్రాజెక్ట్ 4 తయారు చేశాను అనుకో, MKDIR ప్రాజెక్ట్ 5 తయారు చేశాను అనుకో. సో ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి ఇప్పుడు? EC2 యూజర్ లోకి వెళ్తుంది. అదే ఫోల్డర్. EC2 యూజర్ ఫోల్డర్ లోకి వెళ్తుంది. అది సింపుల్ ఆన్సర్. అది ఇది ఏదైతే ఉందో EC2 యూజర్ ఫోల్డర్ లోకి వెళ్తాయి. EC2 యూజర్ ఫోల్డర్ నేమ్ ఏంటంటే ఇదే. వాడేంది యూజర్ నేమ్ అలాగే ఇచ్చాడు, ఫోల్డర్ నేమ్ కూడా అలాగే ఇచ్చాడు సింపుల్ గా. EC2. సో ఇదిగో MKDIR ప్రాజెక్ట్ 4 అని చేస్తే దీంట్లోకి వెళ్తుంది, ప్రాజెక్ట్ 5 ఇస్తే దీంట్లోకి వెళ్తుంది. సో ఈ EC2 యూజర్ లోనే ఉంటాయి మొత్తం. ఇక్కడ EC2 యూజర్ అనేది ఎక్కడ ఉందంటే హోమ్ లో ఉంది. హోమ్ ఎక్కడ ఉందంటే ఫార్వర్డ్ స్లాష్ లో ఉంది. ఇదనమాట యాక్చువల్ గా. ఫార్వర్డ్ స్లాష్ అనేది కూడా ఒక డైరెక్టరీ రియల్ గా లైనెక్స్ లో. ఇట్స్ లైక్ C డ్రైవ్ లాగా, C డ్రైవ్ లాంటిది. సో ఇది యాక్చువల్ గా. ఇది ఓకే, మనకి ఇది యాక్చువల్ గా ఈ ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక డైరెక్టరీ. హోమ్ అనేది ఒక డైరెక్టరీ. EC2 యూజర్ అనేది ఒక డైరెక్టరీ. ఇదంతా డిస్ప్లే కావాలంటే నువ్వు PWD టైప్ చేయాలా అంతే. PWD టైప్ చేస్తే ఈ డైరెక్టరీ స్ట్రక్చర్ నీకు ఓపెన్ అయింది. దీన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలా? నువ్వు MKDIR అని ఇప్పుడు ఎప్పుడైతే రాసావో, డైరెక్టరీ రాసి ప్రాజెక్ట్ 1 అని ఒక డైరెక్టరీ తయారు చేసావో, ద ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్. సో టచ్ అని రాసి ఫైల్ 1 అని రాసావో, ద ఫైల్ 1 విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్. ఇది ఫోల్డర్ యాక్చువల్ గా. EC2 యూజర్ అనేది ఒక ఫోల్డర్ నేమ్ అంతే. ఎవరిచ్చారు? లైనెక్స్ ఇచ్చింది దానికి. సో మనం ప్రతిదాన్ని కూడా దీంట్లోనే స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అయితే మార్చొచ్చా? మార్చుకోవచ్చు, మన ఇష్టం. సో హోము ఫార్వర్డ్ స్లాష్. అయితే ఇప్పుడు యాక్చువల్ గా ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే మనం సపోజ్ ఇక్కడ మనం ఉన్న డైరెక్టరీ ఏంటంటే EC2 యూజర్ డైరెక్టరీలో ఉన్నాం. సో అంటే ప్రజెంట్ డైరెక్టరీ ఇది, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ నాకు EC2 యూజర్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అయితే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి నేను నా ABC బ్యాంక్ అనే ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలనుకుంటున్నా. ABC బ్యాంక్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలనుకుంటున్నా. అప్పుడు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో నుంచి ABC బ్యాంక్ అనే ప్రాజెక్ట్ లోకి నువ్వు వెళ్ళాలంటే CD చేంజ్ డైరెక్టరీ, CD టైప్ చేసి ABC బ్యాంక్ అని టైప్ చేస్తే చాలు. అప్పుడు ఆ డైరెక్టరీలోకి స్విచ్ అవుతావు. అందుకోసం ఈ స్టోరీ అంతా చెప్పాల్సింది. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే ఇదిగో చూడండి, సింపుల్ గా మీకు దానికోసం ఇదంతా. ఇదిగో ఇక్కడ టిల్డా ఉంది కదా, ఈ టిల్డా ఉంది అంటే నువ్వు యూఆర్ ఇన్సైడ్ EC2 యూజర్ డైరెక్టరీలో ఉన్నావు అంతే. టిల్డా. ఎస్, ఓకే, గుడ్. సో ఇదిగో ఇక్కడ ఈ టిల్డా అనేది దాని అర్థం ఏంటంటే EC2 యూజర్ డైరెక్టరీని సూచిస్తుంది. EC2 యూజర్ డైరెక్టరీని సూచిస్తుంది యాక్చువల్గా రియల్ గా చెప్పాలంటే. టిల్డా ఇండికేట్స్ దాట్ EC2 యూజర్. సో ఎలాగా అది టోటల్ గా ఇది EC2 యూజర్ లో నువ్వు ఉన్నట్టు అర్థం.
ఇప్పుడు నువ్వు ఈసీటీ యూజర్ నుంచి అంటే ఈ డైరెక్టరీలో ఉన్నావు. నాకు ఆల్రెడీ ఏబిసి బ్యాంక్ అనే మరొక డైరెక్టరీ ఉంది, ఏబిసి బ్యాంక్ అనుకో. ఇప్పుడు నువ్వు ఈ డైరెక్టరీ ఈసీటీ యూజర్ అనే డైరెక్టరీలో నువ్వు ఉన్నావు కాబట్టి అప్పుడు నువ్వు వెంటనే ఈ డైరెక్టరీలోకి స్విచ్ అవ్వాలా. స్విచ్ అవ్వి ఇక్కడ ఏదో పని చేసుకోవాలి, ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్లోకి స్విచ్ అవ్వాలా. అప్పుడు ఇక్కడే నువ్వేం చేయాలంటే జస్ట్ సిడి ఏబిసి బ్యాంక్ అని టైప్ చేస్తే చాలు. సిడి ఏబిసి బ్యాంక్ అని టైప్ చేస్తే చాలు. ఎప్పుడైతే సిడి ఏబిసి బ్యాంక్ అన్నావో వెంటనే ఈ లోపలికి వెళ్ళిపోతావు నువ్వు, అంతే సింపుల్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా ఇప్పుడు సిడి అనే కమాండ్ ఎందుకు వాడాలో? ఎందుకు సిడి వాడాలా? చేంజ్ డైరెక్టరీ. ఎందుకు చేంజ్ డైరెక్టరీ? అక్కడ ఆల్రెడీ నువ్వు ఒక డైరెక్టరీలో ఉన్నావు. ఆ డైరెక్టరీలో ఉన్నప్పుడు ఆ ఫైల్స్ అవే కనిపిస్తాయి నీకు, వేరే కనపడవు. అందుకోసం నేను ఏబిసి బ్యాంక్ డైరెక్టరీ లోపలికి వెళ్ళాలంటే సిడి టైప్ చేయాలా. సిడి టైప్ చేస్తే ఏబిసి బ్యాంక్ లోపలికి వెళ్తావు. సో ఇప్పుడు చూడండి, ఎల్ఎస్ కొడితే ఇది ఎల్ఎస్ కొడితే ఏంది, ఏబిసి బ్యాంక్ ఇది ఇక్కడ ఉంది డైరెక్టరీ. దీనికి వెళ్ళాలంటే సిడి ఏబిసి బ్యాంక్, అంతే సింపుల్. సిడి ఏబిసి బ్యాంక్ సింపుల్. అదిగో చూసారా, ఇదిగో ఏబిసి బ్యాంక్ వెళ్ళాలి. ఏబిసి బ్యాంక్ లోకి వెళ్ళి ఎల్ఎస్ టైప్ చేయండి. ఎస్, ఇదిగో పేమెంట్స్ అనే దాంట్లో. మళ్ళీ పేమెంట్స్ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ సిడి పేమెంట్స్, పేమెంట్ PAYMENTS పేమెంట్స్. మళ్ళీ ఆ పేమెంట్స్ లో ఎల్ఎస్. సో ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3, ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 అలాగా. అంటే దీని అర్థం ఏంది మనకి సింపుల్ గా చెప్పాలంటే, సిడి అనే కమాండ్ దేనికంటే చేంజ్ డైరెక్టరీ. సిడి మీన్స్ వాట్? చేంజ్ డైరెక్టరీ. ఎక్కడి నుంచి ఏ డైరెక్టరీలో నుంచి ఏ డైరెక్టరీ కైనా స్విచ్ అవ్వచ్చు ఈజీగా. సపోజ్ ఇప్పుడు నేనున్నాను పేమెంట్స్ డైరెక్టరీలో ఉన్నాను. ఓకే, పేమెంట్స్ డైరెక్టరీలో ఉన్న నేను నేను ఆల్రెడీ పేమెంట్స్ డైరెక్టరీలో ఉన్నాను. నాకు ఈసీటీ యూజర్ డైరెక్టరీలోకి రావాలి అన్నాను అనుకో. ఈసీటీ యూజర్ అంటే నేను ఇందాక చెప్పాను ఏమని, ఈసీటీ యూజర్ డైరెక్టరీ అంటే టిల్డా అని. టిల్డా ఇండికేట్స్ దాట్ యువర్ ఈసీటీ యూజర్ ఫోల్డర్ అని చెప్పా. ఈ ఫోల్డర్లోకి స్విచ్ అవ్వాలి అన్నా అనుకో, అప్పుడు ఏం చేయొచ్చు తెలుసా? మనం సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే సిడి రాసి ఈ టిల్డా ఉంది కదా, ఈ టిల్డా టైప్ చేయండి. సిడి టిల్డా అని ఎప్పుడైతే టైప్ చేసావో డైరెక్ట్ గా ఈసీటీ యూజర్ ఫోల్డర్ లోకి నువ్వు వచ్చేస్తావు. చూడండి అసలు సిడి టిల్డా, ప్రెస్ ఎంటర్ బటన్. ఒక నిమిషం, సిడి టిల్డా. ఎస్, ఇది చూసారా, సిడి టిల్డా అని ఎప్పుడైతే నువ్వు టైప్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసారా టిల్డాలోకి వచ్చా. టిల్డా ఇండికేట్స్ వాట్? PWD EC2 ఫోల్డర్ టోటల్ గా అలాగనమాట. లేదు అసలు నాకు ఈసీటీ ఫోల్డర్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే సిడి // ప్రెస్ ఎంటర్ బటన్. సో // అనేది ఏంది? ఒక డైరెక్టరీ, యాక్చువల్గా ఒక ఫోల్డర్. అది // అనేది కూడా ఫోల్డర్ యాక్చువల్గా. దాని లోపలికి వెళ్ళిన తర్వాత దాని లోపల ఎన్ని ఫైల్స్ ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఎల్ఎస్ టైప్ చేయండి. ప్రెస్ ఎంటర్ బటన్, ఎల్ఎస్. సో ఎల్ఎస్ టైప్ చేస్తే నీకు ఎన్ని వచ్చినాయి చూసారా, ఇవన్నీ వచ్చేసింది. సో నేను సిడి // తర్వాత // లోపల ఫైల్స్ డైరెక్టరీస్ అన్నీ ఉన్నాయి. ఓకే, నేను ఇదిగో హోమ్, ఇక్కడ హోమ్ ఉంది కదా, ఈ హోమ్ లోకి వెళ్ళు. సిడి హోమ్, ప్రెస్ ఎంటర్ బటన్. హోమ్ లోకి వెళ్ళా. ఈ హోమ్ లో ఏమున్నాయని ఎల్ఎస్ కొట్టు. ఎస్, ఈ హోమ్ లో EC2 యూజర్ ఉన్నాడు. ఎవడు వాడు? ఫోల్డర్, యూజర్ కాదు, ఫోల్డర్ కాబట్టే సిడి EC2 -user అంటే దాని లోపలికి వెళ్తాం మనం. యూజర్ అయితే వెళ్ళలేం కదా. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇదిగో EC2 యూజర్ లోపలికి వెళ్ళినట్టే ఇదిగో టిల్డానే కనపడిద్ది. అది అంతే. EC2 యూజర్ లోపలికి వెళ్ళటం అంటే అర్థమైంది బాబు, టిల్డా అంతే. ఇప్పుడు ఎల్ఎస్ కొడితే EC2 యూజర్ ఫోల్డర్ లో ఫైల్స్ ఫోల్డర్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఎస్, EC2 యూజర్ అని సిడి EC2 యూజర్ అని టైప్ చేయగానే టిల్డాలోకి వెళ్ళింది. టిల్డా ఇండికేట్స్ దాట్ EC2 యూజర్ ఫోల్డర్, అంతే. అది కొండ గుర్తు పెట్టుకోవాలి మీరు. ఎస్ ఫ్రెండ్స్, క్లియరా? ఇప్పుడు అర్థమైందా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో చూసావా? అట్లా అనమాట. సో మనం ఎప్పుడైనా సరే తెలుసుకోవాలంటే PWD, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఎస్, ఎక్కడున్నాం మనం? EC2 యూజర్ లో ఉన్నాం. ఈ డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి చేంజ్ అవ్వాలంటే సిడి ఏబిసి బ్యాంక్, ఆ బ్యాంక్ లోకి స్విచ్ అవుతాం. ఎస్, వెళ్ళిన తర్వాత మళ్ళీ తర్వాత దాని లోపల ఏం ఫైల్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఎల్ఎస్ పేమెంట్స్. మళ్ళీ ఆ పేమెంట్స్ లోపల మళ్ళీ ఇంకేమున్నాయో తెలుసుకోవాలంటే ఎల్ఎస్
సిడి పేమెంట్స్ ప్లస్ ఎంటర్ బటన్. ఎస్, ఎల్ఎస్. చూసారా, పేమెంట్స్ లోపల మళ్ళీ 3 ఫైల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫైల్ 3ని నేను ఎడిట్ చేయొచ్చా, ఫైల్ 1ని ఎడిటింగ్ చేయొచ్చా? చేయొచ్చు సింపుల్ గా. అప్పుడు ఏంది, ఇక్కడ రాస్తా విఐఎం ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్, స్ట్రైట్ గా ఓపెన్ అయింది. అప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి 3. సో ఇప్పుడు నేనేంది, రీఛార్జ్ ఫాస్టాగ్. సో ఫాస్టాగ్ వచ్చేసి ఎస్ 5000. ఇవన్నీ మీకు అర్థం కావడం కోసమే. సో పెద్ద స్టోరీ ఉంది, ముందు ఉంది, చాలా పెద్ద స్టోరీ. జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఓన్లీ. ఓకే, ఇలాగ చెప్తే మీకు అర్థమైద్దని మనం చెప్పటం ఇదంతా. ఓకే, ఎస్ అట్లా. సో పేమెంట్స్ లో మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఎల్ఎస్. ఓకే, సో ఎల్ఎస్ చేస్తే 3 ఫైల్స్ వచ్చినాయి. సో క్యాట్ రాసి ఫైల్ 1 టైప్ చేస్తే ఫైల్ 1 2 3 మళ్ళీ వస్తుంది. సో 1 2 3 అట్లా. ఇది స్టోరీ. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? డిఫికల్టీ ఏమైనా ఉందా, ఈజీగా ఉందా, చేయగలరా? ఎస్ సార్. ఓకే, సార్ సో అక్కడ వాడి పేరు EC2 యూజరు, వాడి ఫోల్డర్ పేరు కూడా EC2 యూజరే, రెండు అదే. సో అక్కడ మళ్ళీ తర్వాత చెప్పాలంటే రూట్ యూజర్ ఉన్నాడు, వాడి పేరు రూట్ యూజర్, లైనెక్స్ తయారు చేసింది వాడిని. సో అంటే సింపుల్ గా చెప్పాలంటే రూట్ యూజర్ అంటే రూట్ అంటారు దాన్ని. ఓకే, రూట్ అంటే. సో దీన్నే సింపుల్ గా చెప్పాలంటే సూపర్ యూజర్ అని కూడా అంటారు. ఓకే, ఇది లైనెక్సే తయారు చేసి మనకి ఇచ్చింది. అయితే ఈ రూట్ యూజర్ గా లాగిన్ అయిన తర్వాత మీరు ఏదన్నా ఫైల్స్ ఫోల్డర్స్ తయారు చేసుకుంటారు కదా, వాటిని మళ్ళీ ఎక్కడ పెట్టాలి, ప్లేస్ చేయాలంటే అది రూట్ లో పెట్టేసింది. అదేంది, దాని పేరు ఏంటంటే రూటే. రూట్ అనేది ఏంది, ఫోల్డర్ నేమ్. ఎస్, రూట్ అనేది ఫోల్డర్, ఆ ఫోల్డర్ లో స్టోర్ అవుతుంటాయి అవన్నీ. సో అట్లాగా అన్నమాట. ఈ ఫోల్డర్ ఎక్కడ ఉందంటే ఫార్వర్డ్ స్లాష్ లో పడేసింది, అది ఫార్వర్డ్ స్లాష్. సో జనరల్ గా ఫార్వర్డ్ స్లాష్ అనేది సి డ్రైవ్ లాంటిది, నీకు అంతే అనుకో. ఎస్, ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక డ్రైవ్ లాంటిది. డ్రైవ్ ఇట్ ఈస్ ఎ డ్రైవ్. సో ఆ డ్రైవ్ లోపల ఇవన్నీ ఉన్నాయి, మొత్తం మనం చేసే ఫైల్స్ ఫోల్డర్స్ అన్ని అక్కడే స్టోర్ అవుతా ఉన్నాయి. ఎస్, ఈవెన్ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ దిస్ డ్రైవ్. మన ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది. అంటే మనం డ్రైవ్ అనేది డి డ్రైవ్, సి డ్రైవ్ అంటాం, ఇక్కడ వచ్చేసి ఫార్వర్డ్ స్లాష్. దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే వాల్యూమ్ అంటారు. దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే రూట్ వాల్యూమ్ అని కూడా అంటారు. రూట్ వాల్యూమ్. ఎస్, అంటే ఒక సర్వర్ తయారు చేసినప్పుడు ఒక డిస్క్ వచ్చింది, ఆ డిస్క్ పేరే రూట్ వాల్యూమ్. సో ఆ రూట్ వాల్యూమ్ లోనే మనం అంతా స్టోర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ కేసులో మనం ఒక సర్వర్ కి డిఫరెంట్ గా మనం డిస్క్ని అటాచ్ చేసేసి డిఫరెంట్ డేటాని బ్యాకప్ తీసుకొని మరొక సర్వర్ లో కూడా రీస్టోర్ చేస్తాం. బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటాం. సో అది ముందు క్లాసులో వస్తుంది సింపుల్ గా చెప్పాలంటే. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో డేటా స్టోరేజ్ కోసం ఇప్పుడు మనం దాన్ని వాడుతున్నాం. దాని పేరే ఫార్వర్డ్ స్లాష్, దాని పేరే. సో ఇప్పుడు మీరు చూస్తే సిడి టిల్డా కొట్టేస్తే సిడి టిల్డా. ఓకే, సో నౌ పీడబ్ల్యూ కొట్టేశారనుకో ఇట్లా కనపడింది, ఇలా కనిపించింది. సింపుల్గా ఇలా కనిపిస్తుంది. లేదు నేను రూట్ యూజర్లోకి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు దానికి రూట్ యూజర్లోకి వెళ్ళడానికి -i సూడో -i ఇలా చేసిన తర్వాత ఇక్కడ పీడబ్ల్యూ కొట్టండి, ఇక్కడ మారిపోతాయి ఒక. చూసారా, ఇక్కడ పీడబ్ల్యూ కొట్టిన వెంటనే రూట్ కనిపిస్తుంది. రూట్ అంటే రూట్ అనేది ఏంది, ఒక ఫోల్డర్. ఫార్వర్డ్ స్లాష్ అనేది డైరెక్టరీ. ఎస్, డైరెక్టరీ అట్లా అనమాట. ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక డైరెక్టరీ. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో చేయొచ్చు ఇది అంతా. అయితే రియల్ టైంలో ఏం జరిగిద్ది ఏందనేది చాప్టర్ 3 నుంచి వస్తుంది. ఇక్కడ ఇది ఫౌండేషన్ క్లాస్లో ఇవన్నీ కూడా. చాప్టర్ 3, 4, 5, 6, 7, 8, 9, 10 అవన్నీ వస్తూ ఉంటాయి. 1 by 1 వస్తూ ఉంటాయి చాలా సింపుల్ గా. వీటిల్లో కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి. విఐఎం గురించి చాలా ఉంది కాన్సెప్ట్లు, అవన్నీ కూడా చక్కగా డిస్ప్లే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత నెక్స్ట్ క్లాసుల్లో. ఓకేనా, అర్థమవుతుందా? ఏమైనా డిఫికల్టీ ఉందా? ప్రవీణ్ బాబు, నో సార్. రజిత, ఎస్, పర్లేదా?
అర్థమవుతుందా కాన్సెప్ట్? అవుతుందండి. రాజశేఖర్ అర్థమవుతుందా? ఎస్ సార్. స్టెబిలిటీగా ఉండండి జాగ్రత్తగా. అంటే ఈ వయసులో చెప్పినా వినుకోరులే, వయసు అటువంటిది. నేను కూడా చెప్పనులే ఎవరికి, ఐ నో వెరీ వెల్. బట్ మారాలి తప్పకుండా. మారితే మనం ఈ ప్రపంచంలో ముందుకెళ్ళిపోతాం. మారకపోతే ప్రపంచం వెనకాల మనం ఉంటాం. అంతే సింపుల్. ఏం లేదు. నథింగ్ ఇస్ దేర్. అట్లా. ఓకే. So let us stop here for today and we discuss tomorrow. Thank you. Thank you so much and see you tomorrow. థ్యాంక్ యూ సార్.